సరస్వతికి నమస్కారం. మాడభూషి సాహిత్య కళా పరిషత్ చెన్నై ద్వారా నిరంతరంగా అంతర్జాలంలో నిర్వహిస్తున్నటువంటి ప్రముఖ సాహితీకారుల ఆత్మకథనంలో భాగంగా సాహిత్యంతో నా సహవాసం అనే శీర్షిక ద్వారా నిర్వహిస్తున్నటువంటి సాహితీ సభకు విచ్చేసిన రచయితలకు సాహితీ ప్రియులకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నానండి. మీ వాయిస్ చాలా లోగా ఉంది శ్రీదేవి గారు. బానే ఉంది నాకైతే. ప్రభ గారు ఎలా ఉంది? కొంచెం లోలో ఉంది వాయిస్, కొంచెం పెంచారంటే కొంచెం బాగుంటుంది. అవును, నాకైతే ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు పర్లేదు. ఓకే, ఈరోజు వారి అమూల్యమైన సాహితీ ప్రస్థానాన్ని మనతో పంచుకోవడానికి కవి, రచయిత, సాహితీవేత్త, గుండె నిండా దేశభక్తి నింపుకున్న సైనికులు శ్రీ విఆర్ విద్యార్థి గారు అంటే వేలూరి రాములు గారు వచ్చారండి మన సభకు. వారికి స్వాగతం పలుకుతున్నాను. నమస్కారం సార్, మీకు మాడభూచి సాహిత్య కళా పరిషత్ స్వాగతం పలుకుతుంది. వీరి గురించి చిరు పరిచయం అండి. వీరు 1945వ సంవత్సరం అక్టోబర్ 8న వరంగల్ జిల్లాలోని సంగెం మండలం గవిచెర్ల గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు శ్రీమతి కమలమ్మ గారు, శ్రీ నరసింహారావు గారు. అసలు పేరు వేలూరి రాములు విద్యార్థి, కానీ సాహితీ లోకానికి విఆర్ విద్యార్థిగా సుపరిచితులు. వీరి కలం పేరు విద్యార్థి. వీరు బాల్యంలో వీరి స్వగ్రామం గవిచెర్ల సంగెం హన్మకొండలో సాగింది. 1964 సంవత్సరంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో చదువుతూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరారు. ఆ తర్వాత వీరి పనంతా టెక్నికల్ చదివే. రాడార్, విమానాల్లో, రాకెట్లలో, ఇంకా పలు రేడియో కమ్యూనికేషన్స్ విభాగాల్లో పనిచేశారు. సైనికుడిగా మనమంతా గర్వపడే విధంగా 1965లో పాకిస్తాన్ యుద్ధం, 1971లో బంగ్లాదేశ్ యుద్ధంలో బంగ్లాదేశ్ లాంటి మొదలైన మేజర్ యుద్ధాల్లో చాలా యాక్టివ్గా పాల్గొన్నారు. ఎయిర్ ఫోర్స్లో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి ఆర్ఈసీ వరంగల్ లాంటి ఉన్నతమైన ఇన్స్టిట్యూట్స్లో పనిచేశారు. వీరు విఆర్ విద్యార్థి గారు వారి 11-12 ఏళ్ల వయసులోనే మొదటి కవిత రాశారు. వీరికి చిన్న వయసులోనే జిడ్డు కృష్ణమూర్తి గారి రచనలపైన ఆకర్షితులయ్యారు వీరు. అలాగే 1970 సంవత్సరంలో వారిని జిడ్డు కృష్ణమూర్తి గారిని వీరు ముఖాముఖి కూడా చేశారు, అంటే ఇంటర్వ్యూ కూడా చేశారు. దేశంలోని పలు రాష్ట్రాలలో, అమెరికా లాంటి విదేశాల్లో కవితా గానం వినిపించారు. సాహితీ ప్రసంగాలు చేశారు. వీరు ఎన్నో రచనలు చేశారు. ఇప్పుడు కొన్ని తెలియజేస్తాను. కవితా సంకలనాలు అలలు, పలకరింత, మంచు మైదానం, ఖండాంతర కవిత్వం, విద్యార్థి కవితా సరస్వం, దృశ్యం నుండి దృశ్యానికి, ఘర్మ సముద్రం. అంతేకాకుండా వీరి గురించి ప్రచురింపబడిన గ్రంథాలు అద్దంలో విద్యార్థి, కవిత్వపు సమాలోచన, చలనం, కళాశాల విద్యార్థుల విమర్శ వ్యాసాలు, ప్రేరణ రచన నియోగి గారు చేశారండి. ఇలకు కలకు మధ్య పద్యకావ్యం, ముంబై నుండి గత 90 సంవత్సరాల నుంచి నిరవధికంగా నడుస్తున్నటువంటి షాయర్ అనే ప్రఖ్యాత ఉర్దూ సాహిత్య పత్రిక విద్యార్థి గారి ముఖ చిత్రంతో ప్రత్యేక సంచిక కూడా వేశారు. ఈ సంచిక ఇతర భాషల్లో మొదటిసారి తీసుకొచ్చినటువంటి సంచిక, అంటే తెలుగు భాషల ద్వారా తీసుకొచ్చినటువంటి మొదటి సంచిక. వీరు పలు అంశాలపై ఎన్నో వ్యాసాలు కూడా రాశారు. వివిధ పత్రికల్లోనూ, టీవీల్లోనూ, ఎలక్ట్రానిక్ మీడియాల్లోనూ వీరి ముఖాముఖి పలుసార్లు వచ్చాయి. వీరి కవిత్వాలు పలు భాషల్లో కూడా అనువదింపబడ్డాయండి. ఆస్మా కాలమ్స్ ఉర్దూలో అనువాదకులు శ్రీ కుల్బ్ సర్షార్, హొరైజర్ అనే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయబడింది డాక్టర్ ఎన్ఎస్ రాహుల్ గారు చేశారు. అంతర్యాన్ అనేది హిందీలో ట్రాన్స్లేట్ అయిందండి, ఎం రంగయ్య గారు చేశారు. ఇవే కాకుండా వీరి రచనలు మలయాళంలో కూడా అనువదింపబడుతున్నాయి. అముద్రిత రచనలు కూడా ఉన్నాయండి. ద నోట్ బుక్ ఆఫ్ విఆర్ విద్యార్థి, లఘు కవితలు, యుద్ధ కవితలు, ఇతర కవితలు, సాహిత్య వ్యాసాలు, అనువాద కవితలు. వీరి రచనలను పరిశీలించినట్లయితే మనకు ప్రేమ, ప్రకృతి, సామాజిక అసమానతలు, మానవ సంబంధాలు, తాత్విక చింతన మొదలైన అంశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయండి. వీరికి ఎన్నో అవార్డులు, వీరిని కాళోజీ గారు, అంపశయ్య నవీన్ గారు, వరవర్రావు గారు లాంటి సాహితీవేత్తలు అమూల్యమైన మాటలు వీరి గురించి చెప్పారండి. వీరిని ఎన్నో అవార్డులు, పురస్కారాలు వరించాయి. వాటిలో తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం, వానమామలై వరదాచారి గారి స్మారక పురస్కారం, వరంగల్ సాంస్కృతి మండలి నుంచి
విశిష్ట పురస్కారం, జాషువా పురస్కారం, దాశరథి ద్వానా పురస్కారం, సత్తుపల్లి నుంచి సృజన సాహితీ సమాఖ్య వారి నుంచి జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారండి. అలాగే కవి సంధ్య కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా తీసుకున్నారండి. ఇన్ని విశేష లక్షణాలు ఉన్నటువంటి విఆర్ విద్యార్థి గారు మన సభకు రావడం ఎంతో అదృష్టం, మా విద్యార్థులు చేసుకున్న అదృష్టం. వారిని పరిచయం చేసేటువంటి అదృష్టం కలిగినట్టు మా గురువు గారు మాడబూచి సంపత్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, సార్ విద్యార్థి గారు మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం, అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ మాడబూచి సంపత్ కుమార్ గారు వారి సాహిత్య కళా పరిషత్తు పక్షాన నాకు ఇట్లాంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, ఈ సభలో పాల్గొన్నటువంటి వారి అందరికీ నేను చూడలేకపోతున్నా ఇక్కడ ఎవరెవరు ఉన్నారో అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ 4 ముచ్చట్లు మీకు చెప్తాను నా జీవితం గురించి, నా సాహిత్యం గురించి. నేను 1945 అక్టోబర్ 8న జన్మించినట్టు ఇందాక అమ్మాయి శ్రీదేవి గారు చెప్పారు. అది 2వ ప్రపంచ యుద్ధ కాలం. నా జీవితమే ఒక యుద్ధం లాంటిది. యుద్ధ రంగంలో పనిచేశాను. నా జీవితం కూడా యుద్ధమే, అడుగడుగున పోరాటమే నాది. ఆ 45 నుంచి 48, 50 వరకు కూడా ఈ మా తెలంగాణ ప్రాంతంలో, వరంగల్ ప్రాంతంలో విపరీతమైనటువంటి అన్రెస్ట్ ఉండేది. రజాకారుల మూమెంటు, చిన్న పిల్లవాడిని, రజాకారుల మూమెంటు, మా ఊళ్ళోకి మిలిటరీ పటాలం వచ్చి కవాతు చేస్తున్నది ఆ చిన్న వయసులోనే, 2 ఏళ్ల వయసు, 2-3 ఏళ్ల వయసులోనే నేను అబ్జర్వ్ చేశాను. నన్ను ఎత్తుకునేవాళ్ళు వాళ్ళు. అట్లాగే మామునూరు ఏరోడ్రమ్ పై చక్కర్లు కొట్టినటువంటి ఇండియన్ యూనియన్ విమానాలు అక్కడ బాంబింగ్ చేసినవి. బాంబింగ్ నేను చూడలేదు, మా ఊరిపైన చక్కర్లు కొడుతుంటే నేను చూశాను. చిన్న పిల్ల పొలం గట్టున కూర్చొని, మా పొలం గట్టున కూర్చొని చిన్న పిల్లవాడిని. మాది వ్యవసాయ కుటుంబం అండి. మా అమ్మ కమలమ్మ, మా నాన్న పేరు నరసింహరావు, నర్సయ్య, నరసింహ అని కూడా అంటారు. ఇది మాది చాలా పేద కుటుంబం. అంటే మాకు వ్యవసాయము, భూములు అవి ఉన్నా సరిగా మా నాన్న చేతిలోకి రాక, నాన్న చిన్నాన్న చేతిలోకి రాక కొంత భాగమే ఉండి చాలా పేదరికం చిన్నప్పుడు అనుభవించాను. అయితే నా చిన్నతనంలో ఒక 2-3 ఏళ్ల వయసులోనే కొన్ని విచిత్రమైనటువంటి అనుభవాలు కూడా జరిగినవి. హలో, ఎట్లాగంటే అండి, నా 2-3 ఏళ్ల వయస్సులోనే ఒక తుమ్మ చెట్టు కింద మా అమ్మ చంకలో, మా చిన్నమ్మ సవారి కచ్చరంలో అత్తగారింటికి పోతుంటే ఆ చంకలో కూర్చొని చూస్తుంటే ఆ తుమ్మ చెట్టులో పైన ఉన్నటువంటి చిమ్మటలు తర్వాత లంబాడా పిట్టల గొడవ, అల్లరి, ఇదంతా విని చాలా విచిత్రం అనిపించింది. అక్కడ అబ్జర్వేషన్, నేను చిన్నతనంలో దిక్కులు చూసామన్నట. దిక్కులు చూసినప్పుడు నన్ను మా పెద్దవాళ్ళు, మా అమ్మ నాన్నలైనా ఎవరైనా, వాళ్ళు బాగా కోప్పడేవాళ్ళు. దిక్కులు చూస్తావు ఏదో చదువు చేసే పని వదిలిపెట్టి దిక్కులు చూస్తూ నిలబడతావు. ఎందుకు దిక్కులు చూసేవాన్నంటే, నాకు చుట్టూ ప్రపంచం, ప్రకృతి ఒక విచిత్రమైన అనుభూతిని చిన్నప్పుడే కలిగించేది. అట్లాంటి అనుభూతితోనే నేను కొండలన్నా, వాగులన్నా, ఇట్లా మా ఊరు పక్కన ఉన్నటువంటి నేలబోళ్ళు, వెర్రిగుట్ట, తొర్రగుట్ట, తర్వాత దగ్గరలో ఉన్న ఎలుగురుగుట్ట, ఇట్లాంటి గుట్టలపైకి వెళుతూ కాలాన్ని గడిపేవాడిని. తర్వాత ఆర్లే వాగు అనే వాగులో ఆడుకునేవాళ్ళం. మా చిన్నప్పుడు నా చదువు ఒక నారాయణ సారు అనే ఆయన ఈ చెక్క పలక మీద అక్షరాలు దిద్దించిండు. ఆయన మా నాన్నకు కూడా గురువే. మా నాన్నకు కూడా చిన్నతనంలో అక్షరాలు నేర్పిన పంతులు గారు నాకు కూడా నేర్పిండ్రు. ఆ తర్వాత మాకు నాగేంద్రక్క అని నన్ను మొట్టమొదటిసారి స్కూల్కి తీసుకెళ్ళింది. మా స్కూల్ ప్రభుత్వ పాఠశాల అయినా ఒక పశువుల కొట్టంలో ఉండేది, పెద్ద పశువుల కొట్టంలో. చాలా పక్కనే పశువులు ఉండేది. పక్క పోర్షన్లో పశువుల పెండ వాసన ఇట్లా వస్తుండేది. చిన్న పిల్లలము అట్లా చదువుకో, కోదండం ఎక్కించేవాళ్ళు సార్లు. నన్ను ఎప్పుడు ఎక్కించలేదు, కానీ
నా తోటి విద్యార్థులను కోదండం ఎక్కించడం చూశాను. అట్లాగే నా 2వ తరగతిలో ఇప్పుడు నేను ఈ ఈ సాహిత్యం వైపు ఎట్లా, ఈ కవిత్వం వైపు ఎట్లా వచ్చిందంటే, నా 2వ తరగతిలో మా భట్రాజు సార్ అనే ఆయన మా క్లాసులో ఉన్న పిల్లల్ని అరే కవులంటే తెలుసారా అని అడిగాడు. అడిగితే నేను కొంచెం నన్ను ఓవర్స్ మాట అనేవాళ్ళు పిల్లవన్నప్పుడు అతిగా మాట్లాడము. నేను వెంటనే లేచి సార్ నాకు తెలుసారని చెయ్యెత్తాను. చెప్పరా అన్నాడు. మా భూమిని కౌలుకి ఇచ్చినాం సారా అంటే కౌలు అంటే అదే అని చెప్పడం పడ్డది. అప్పుడు అవరే బడవా అది కాదురా, కవులు అంటే కవిత్వం రాసేవాళ్ళు, ఆ కవిత్వం రాయడము ఆ మామూలు సామాన్యం కాదు, వాళ్ళు చాలా మహానుభావులు, అది ఇదని చెప్పారు. ఆ రోజు నుంచి వారం రోజుల పాటు నేను ఇక నిద్రపోలేదు. అసలు ఎట్లా రాస్తారు సొంతంగా, ఎట్లా సాధ్యం అవుతుంది అని ఆలోచిస్తూ ఉండేవాడిని. సో అప్పట్లో ఏం లేదు, కానీ ఒక 5వ 6వ తరగతిలో నా 11, 12 ఏళ్ల మధ్య ఒక సైనికుని మీద, మా మేనత్త భర్త సైన్యంలో పనిచేసేవారు. వాళ్ళ నాన్నగారు ఇక్కడ చాలా గొప్ప వ్యక్తి ఉండే పూర్వం. ఆయన డి రాజా అని కాళోజీకి పివి నరసింహరావు తర్వాత మిగతా పెద్ద పెద్ద మహానుభావులందరికీ ఇట్యాల మసూదన్ రావు గారికి వీళ్ళందరికీ గురువు. పూర్వం కాలేజియేట్ హై స్కూల్లో పనిచేసేవారట. ఆయన కొడుకు జయసేన అని, ఆయన మిలిటరీలో పనిచేసేవాడు. 62 యుద్ధంలో చైనా వాళ్ళతో బాగా పోరాడినవాడు. ఆయన కథ చెప్తుండేవాడు. నా మొదటి కవితను ఈ సైనికుడా ఓ సైనికుడా, హిమాలయపు కొండల్లో కొంకర్లు పోయే చలిలో సరిహద్దులు కాపలా కాస్తుంటావు, సరిహద్దులు కాపలా కాస్తుండని ప్రారంభమైంది. ఇక తర్వాత నాకు గుర్తు లేదనుకోండి. ఇట్లా నా కవిత్వం మొదలైంది. అట్లాగే ఇంకొక చిన్న, నా 7వ ఏట మా భూమిలో పెసర్జేను, మా చెలకలో పెసర్జేను ఉండే, వర్షం పడుతున్నది, పెసరగాయ దింపడానికి నేను వెళ్ళాను. అయితే అక్కడే పక్క నుంచే వేరే నెక్కొండ గవిచ వరంగల్ రూట్ లో ఒక బండ్లబాట ఉంటుంది. ఆ బండ్లబాట పైన సాయంకాలం పూట చీకటి పడుతున్నది. ఆ సాయంకాలం పూట ఒక 7 అడుగుల ఎత్తున్నటువంటి వ్యక్తి వెనకకు చేతులు పెట్టుకొని, గడ్డము బాగా పొడుగాటి గడ్డము, మీసాలు పెట్టుకొని ఇట్లా ఒక రకంగా ఎగురుతూ నడుస్తున్నట్టు వెళ్తున్నాడు. ఆయన చూసి చాలా భయం వేసి ఇట్లా దాక్కున్న చేనులో. కొంత దూరం అయిన తర్వాత ఆయన అంతర్ధానం అయిపోయాడు, కనిపించకుండా పోయిండు. ఇది నాకు చాలా విచిత్రం అనిపించింది. ఇట్ వాజ్ ఆఫ్ మై 7th ఇయర్. అయితే ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే, తర్వాత కొంతకాలానికి నేనేదైతే ఆ చిన్నతనంలో చూశానో, ఎవరినైతే చూశానో ఆయనే రవీంద్రనాథ్ ఠాగూర్ లా కనిపించాడు నాకు. రవీంద్రనాథ్ ఠాగూర్ నేను చూడలేదు, నేను ఎప్పుడో ఆయన చనిపోయాడు, 1949 ఎప్పుడో. అయితే అప్పటి వరకు నాకు కవిత్వం తెలియదు, రవీంద్రనాథ్ ఠాగూర్ తెలియదు, ఏది తెలియదు. కానీ నేను ఏ వ్యక్తినైతే చూశానో రవీంద్రనాథ్ ఠాగూర్ లాగా ఉన్నాడు. అదొకటి. తర్వాత నేను మర్చిపోకుండడానికి ఇంకొక 2 విషయాలు కూడా చెప్పాల్సింది ఏంటంటే, నేను ఎయిర్ ఫోర్స్ లో నేను సంఘం హై స్కూల్లో చదివాను. నాకు ఇప్పుడు గురువులు దేవులపల్లి ప్రభాకర్ రావు గారు అన్నగారు, ఈ జెన్కో మేనేజింగ్ డైరెక్టర్ అన్నాడు. ప్రభాకర్ రావు గారు అన్నగారే నా టీచర్ ఉండే హై స్కూల్లో. ప్రైమరీ స్కూల్లోనేమో వేలూరు సదాశివరావు గారు, ఆయనే నాకు 16వ ఏట జిడ్డు కృష్ణమూర్తి, ఇద్దరు టీచర్లు మాట్లాడుకుంటుంటే నేను వింటే నాకు అందులో ఏదో ప్రత్యేకత అనిపించింది. నాకు అక్కడికి వచ్చే థాట్ అనిపించింది అది. ఎందుకంటే నాకు చిన్నతనం నుంచి కూడా ఇంట్లో పూజలు చేసినా, మా అమ్మ పూజ చేసినా, మా మేనత్తలు చేసినా, ఎవరు చేసినా, ఇంకా మా సదాశివరావు గారి ఇంట్లో చేసినా, నాకు దాని మీద పెద్ద నమ్మకం ఉండేది కాదు. ఇదంతా ఏంటి అని లైట్ గా తీసుకునేవాడిని. కానీ వాళ్ళిద్దరు, మా వేలూరు సదాశివరావు గారు తర్వాత రంగరాజు యాదగిరిరావు గారు, వారిద్దరు చర్చించుకుంటుంటే నేను వినడం పడ్డది. ఎప్పుడు సదాశివరావు గారు వెంట ఉండేవాడిని నేను. సో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్న సబ్జెక్ట్ ఏదైతున్నదో నన్ను బాగా ఆకర్షించింది. అప్పటి నుంచి వాళ్ళు ఎక్కడ మాట్లాడుకుంటే అక్కడ వినడము. ఈ కృష్ణమూర్తి అనే ఆయన, జిడ్డు కృష్ణమూర్తి అనే ఆయన మాటలు నాకు బాగా పనికొస్తాయి, నాకు ఆలోచన, నాకు మార్గాన్ని చూపిస్తాయి, నేను ఆ మార్గంలో నడిచిపోవచ్చు అని చిన్ననాడే నేను 16-17 ఏటనే డిసైడ్ చేసుకున్నా.
అప్పుడు నాకు ఇంగ్లీష్ వచ్చేది కాదు, ఆయన పుస్తకాలు చదివే అవకాశం లేకుండే. ఆ తర్వాత సంగం హై స్కూల్లో కూడా చాలా గొప్పగా జరిగింది నా విద్యాభ్యాసము. నాకు డాక్టర్ జయప్రకాష్, తర్వాత అప్పే జగన్మోహన్ శర్మ, ఇంకా అనేక మంది మిత్రులు, క్లాస్మేట్స్ ఉండేవాళ్ళు. దేవులపల్లి సాంబశివరావు గారు నా టీచర్, నాకు ఛందస్సు నేర్పినవాడు. కానీ నేను ఛందస్సులో చిన్నప్పుడు ఏదో రాశాను ఆ స్కూల్లో, కానీ ఎప్పుడు ఛందస్సులో రాయను, నేను వచన కవిత్వమే రాస్తుంటాను. తర్వాత ఇంకా అనేక మంది టీచర్లకు నాకు మధ్యన నేను ఎప్పుడు వ్యాసాలు రాస్తుండేవాడిని, కథలు రాస్తుండేవాడిని, ఆ చిన్న వయసులోనే కవితలు రాస్తుండేవాడిని. అట్లాగే టీచర్లకు నాకు మధ్యన డిబేట్స్ జరిగేవి, వక్తృత్వ పోటీలు లాంటి వాటిల్లో టీచర్లకు నాకు మధ్యన జరిగేది. అది చాలా విచిత్రంగా ఉండేది. వాళ్లకు నాకు ఆర్గ్యుమెంట్స్ జరిగేవి. అట్లా సైన్స్ అన్న, ఆస్ట్రానమీ అన్న చిన్నప్పుడు నేను హెచ్ఎస్సి చదువుకుంటూ, హెచ్ఎస్సి బోర్డు పరీక్షలకు ముందు రాత్రి రేపు లెక్కల పరీక్ష ఉంటదనంగా నేనేం చేశానంటే ఆకాశంలో చంద్రుని చూసుకుంటూ కవిత్వం రాసుకుంటూ కూర్చున్నా. నాతో చదువుకుంటున్న పిల్లలు గోపడ్డరు, అరే ఫెయిల్ అవుతావురా, ఫెయిల్ అయితే చాలా ప్రాబ్లం అయిద్దంటే అప్పుడు నన్ను లాక్కెళ్ళి ఆ పరీక్షల మ్యాథమెటిక్స్, హయ్యర్ మ్యాథ్స్ ఉండే. ఇట్లా ఎప్పుడు ఏదో ఒకటి చుక్కల్ని చూడడము, అస్ట్రానమీ అంటే కూడా నాకు అంత తెలీదు, ఖగోళ శాస్త్రం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడము, సైన్స్ పై వ్యాసాలు రాయడం, ఇట్లా హై స్కూల్ విద్య అంతా జరిగింది. ఆ తర్వాత ఆర్ట్స్ సైన్స్ కళాశాల, ఆ కాలేజీలో కూడా మా ప్రిన్సిపల్ డాక్టర్ గారు, మేజర్, ఆయన మిలిటరీ ఆఫీసర్ ఉండే, మేజర్ అహ్మదుద్దీన్ అని ఉండే. ఆయన చాలా స్ట్రిక్ట్ ఉండేది. నేను కూడా ఎన్సిసిలో ఉన్నాను. అందులో కొంతకాలము, కొన్ని నెలలు చదువుకున్నాను. అక్కడే మిత్రమండలి, నేను కాళోజీంటికి, ఇక్కడ కాళోజీకి మాకున్న సంబంధం తెలియజేయాలి. కాళోజీ భార్యది మా గవిచర్లే, మా వేలూరు వాళ్ళ ఇంటి ఆడపడుచు. అట్లా కాళోజీంటికి నేను చాలా చిన్నతనం నుంచే వెళ్తుండేవాడిని. అయితే వాళ్లకు నేను ఈ కవిత్వం రాస్తా, కవిత్వం అంటే ఇంట్రెస్ట్ అని తెలియదు. ఆయన కూడా నాకు కవి అని తెలియదు చిన్నప్పుడు. ఆయన నా 8వ ఏట చూశాను మొట్టమొదటి గవిచర్లలో. ఆ వేలూరు మాణిక్యరావు గారు చనిపోయినప్పుడు, వారు మామగారు పోయినప్పుడు వచ్చారు. అప్పుడు కాళోజీ ఎవరో కూడా తెలియదు. ఆ కుటుంబం చూసి ఒక కారులో వచ్చారు. అయితే ఆయన కవి అని తెలియదు, నేను కవిత్వం రాస్తానని తెలియదు. నా ఫ్రెండు సంధ్య రంగారావు అని, ఆయన మిత్రమండలి కన్వీనర్. అప్పుడు నన్ను ఆర్ట్స్ కాలేజీలో నా సీనియరు, ఆయన నన్ను ఆ మిత్రమండలికి తీసుకెళ్లారు. మిత్రమండలి చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి సంస్థ. కాళోజీ సోదరులు ప్రొఫెసర్ లాలే, శొంఠి కృష్ణమూర్తి, ఇట్లాంటి మహానుభావులు కాళోజీ బ్రదర్స్ స్థాపించినటువంటి సంస్థ. దాని మొట్టమొదటి కన్వీనర్ వరవర్రావు గారు, 2వ కన్వీనర్ అంపశయ్య నవీన్ గారు, ఆ తర్వాత నాగిళ్ళ రామశాస్త్రి గారు, సంధ్య రంగారావు. గత 13 ఏళ్లుగా నేను దాని కన్వీనర్ను. మిత్రమండలిలో విశ్వనాథ సత్యనారాయణ గారు, తిలక్, తర్వాత ఏవో మహామహులు అందరూ, జాషువా గారు వచ్చారు. కాళోజీ ఎవరు వచ్చినా కూడా కాళోజీ ఇంటికి వచ్చేవారు. అట్లా మిత్రమండలితో చాలా సంబంధాలు ఉన్న వాళ్ళు సీనియర్స్ అంతా. దాన్ని అట్లా నేను మొట్టమొదటి కవిత్వం చదివాను. ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అయిపోయి ఫస్ట్ బెంగళూరుకు వెళ్ళాను. నాదంతా రాడార్ ఇంజనీరింగ్ లో ట్రైనింగ్. బెంగళూరులో చదువుతూ ట్రైనింగ్ అవుతూనే 1965 యుద్ధం డిక్లేర్ అయిపోయింది. మా ట్రైనింగ్ తొందరగా కంప్లీట్ చేసి మమ్మల్ని యుద్ధభూమికి పంపించారు. 4.5 రోజులు రైల్లో నా ఒక 10 మందిని వెంటేసుకొని ఈస్ట్ పాకిస్తాన్ బార్డర్కు వెళ్ళాను. ఆ బార్డర్లో ఉన్నటువంటి యూనిట్కు కొన్ని విషయాలు నేను చెప్పకూడదు. ఆ యూనిట్కు రిపోర్ట్ చేసినప్పుడు మాకు 4.5 రోజులు ప్రయాణం చేసి అలసటతో వెళితే మాకు మొట్టమొదలు ఇచ్చింది మంచినీళ్ళు కాదు, టీ కాదు. మొట్టమొదలు ఇచ్చింది ఒక తుపాకీ, ఒక రైఫిల్ రౌండ్స్ చేతికిచ్చి మమ్మల్ని ఒక ట్రక్కులో పంపించి ఒక ట్రెంచ్ లో దింపేశారు. పారాట్రూపర్స్ వస్తున్నారు, మీరు ఫైరింగ్ చేయాలి అని. అప్పుడే మేము ట్రైనింగ్ లో ఉన్నప్పుడే మేము ఈ ఆర్మ్స్, ఫైర్ ఆర్మ్స్ ట్రైనింగ్ అదంతా అవుతుంది, మీరు చేయాలని ఉంచారు. అట్లా కొన్ని గంటల తర్వాత మాకు బ్రేక్ఫాస్ట్, తర్వాత టీ అవన్నీ అందాయి. ఆ యుద్ధం ముగిసిన తర్వాత మళ్ళీ నేను స్పెషలైజ్ ట్రైనింగ్ కోసం బరోడా వెళ్ళాను.
బరోడా నాకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్. బరోడా మకరపుర ప్యాలెస్ లో ఉండేవాళ్ళము. మా ట్రైనింగ్ అదంతా అది మహారాజా వాళ్ళ మకరపుర ప్యాలెస్, చాలా గొప్ప ప్యాలెస్ అది. అందులో ఒక రాత్రి ఇక్కడ మీరు చెప్పవలసింది ఏంటంటే, ఒక రాత్రి కలలో నాకు ఒక ఆవిడ వచ్చి కవిత్వం డిక్టేట్ చేసింది, కవిత్వం రాయించింది నా చేత. మరునాటి నుండి రెగ్యులర్ గా కవిత్వం రోజుకు 2, 3, 4, 5 ఇట్లా రాసుకుంటూ పోయినా. అట్లా రాసిన 18 కవితలు మొట్టమొదటి కాళోజీ నారాయణరావు గారికి పంపితే వారు కొన్ని కవితలు మిత్రమండలిలో వినిపిస్తే అవి చాలా బాగున్నాయి అని గొప్ప రెస్పాన్స్ వచ్చింది. ఆ మాట వారు ఉత్తరంలో నాకు రాశారు. ఇక నాకు బోర్డంత ఎంకరేజ్మెంట్. అయితే ఈ విషయం ఎవరైతే రాత్రి కలలో వచ్చి నాకు డిక్టేట్ చేసిందో ఆమె సరస్వతి కాదు, మహారాణి కాదు, ఒక గొప్ప వ్యక్తి కాదు. ఒక వారం రోజుల తర్వాత ఆమెను ఒక గుజరాతీ తట్టమోస్తున్నటువంటి కూలి మొహంలో ఆమె రూపం కనిపించింది నాకు. అట్లా ఆ బరోడాలో ఈ పాలమూరు కూలీలకు ఉత్తరాలు రాసి పెడుతూ వాళ్ళతో స్ఫూర్తి ఎన్నో కవితలు రాశాను బరోడాలో. అక్కడి నుంచి అంబాలా వెళ్ళాను. ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అంబాలా వెళ్ళాను. అంబాలా కంటోన్మెంట్ దగ్గర ఒక ప్లేస్, ఒక యూనిట్ లో అక్కడ బోర్డంతా కవిత్వం రాశాను. అక్కడ మొట్టమొదటిసారి జిడ్డు కృష్ణమూర్తి పుస్తకాలు కొనుక్కున్నాను ఇంగ్లీష్ లో. ఎందుకంటే మా ఎయిర్ ఫోర్స్ లో మా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంతా ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్ తప్పనిసరి నేర్చుకోవాల్సి వస్తుంది, ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. అట్లా ఇంగ్లీష్ నేర్చుకోవడం బడి ఇంగ్లీష్ పుస్తకాలు చదవడం మొదలుపెట్టి జిడ్డు కృష్ణమూర్తి పుస్తకాలు బాగా చదవడం. తర్వాత అక్కడి నుంచి అంబాలా నుండి చండీగఢ్ వెళ్ళడము, అక్కడి నుంచి సిమ్లా ఇంకా హిమాలయ పర్వతాల్లో ప్రయాణం చేయడము ఇట్లా జరిగింది. ఆ హిమాలయ పర్వతాల్లో వెళ్తున్నప్పుడు నేను చెప్తున్నదంతా ఎగ్జాగరేషన్, ఫ్యాక్ట్, అది ఎగ్జాగరేషన్ కాదు. దయచేసి క్షమించాలని నన్ను ఇవి చెప్పవలసి వస్తున్నది. నా జీవితంలో జరిగిన సంఘటనలు. హిమాలయపు పర్వత శ్రేణుల్లో నేను బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఆ కొండలో నాకు ఒక విచిత్రమైనటువంటి అనుభూతి కలిగింది. ఇట్ మే బి అది ఆ కృష్ణమూర్తి మార్గంలో నడవడం వల్ల ఏంటో తెలీదు. అది ఆ విచిత్రమైనటువంటి అనుభూతి కొంతసేపు ఉండి మళ్ళీ అయిపోయింది. అట్లా మళ్ళొక కొన్నాళ్ళ తర్వాత ఒక 3 రోజులు కంటిన్యూస్ గా ఉన్నది. సో ఇవన్నీ నా కవిత్వానికి స్ఫూర్తి, ప్రేరణ ఇచ్చాయి. నా కవిత్వంలో ఇట్లాంటి విషయాలు ఉంటాయి అందులో. అక్కడి నుంచి నేను ఎయిర్ ఫోర్స్ లైఫ్ నుంచి తర్వాత అంబాలా కంటోన్మెంట్ నుంచి మళ్ళీ ఎక్కడికి బెంగళూరు వెళ్ళడం ఫర్దర్ ట్రైనింగ్ కోసం. బెంగళూరు నుండి మళ్ళీ ఇట్లా వెళ్ళడము. 1969 డిసెంబర్లో మద్రాసు వెళ్ళాను. ఫోర్సోర్ ఎస్టేట్ లో ఒక 10 రోజుల పాటు మా సదాశివరావు గారి అత్తగారి వాళ్ళకు సంబంధించిన వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అక్కడే జిడ్డు కృష్ణమూర్తి 2 టాక్స్ వినడము, తర్వాత ఒక గ్రూప్ డిస్కషన్స్ లో పాల్గొనడము ఇట్లా అయింది. చివరికి జనవరి 5, 1970 నాడు జిడ్డు కృష్ణమూర్తి గారితో నేను పర్సనల్ గా చర్చించడం జరిగింది. అక్కడ ఆయన అన్న 2 మాటలు చెప్తాను. నేను జీవితం గురించి దాని గురించి దీన్ని ఎన్నో మాట్లాడుతూ నేను సైనికుణ్ణి అన్నాను. అప్పుడు ఆయన ఉలిక్కిపడ్డాడు. సైనికుడు అనగానే ఉలిక్కిపడ్డాడు. నేను కవిని కూడా అన్నాను. అప్పుడు ఆయనలో ఒక ప్రసన్నత కనిపించింది మోహన్లో. ఎందుకంటే ఆయన పూర్వాశ్రమంలో కవిత్వం రాసిన వాడే. కవి అంటే చాలా ఇష్టం. ఆ కవిత్వం, నేను కవిని కానీ కవిత్వం రాయలేకపోతున్నా, నేను మిలిటరీలో ఉన్నా, యుద్ధాలు చేయాల్సి వస్తున్నది, నాకు హింస అంటే ఇష్టం లేదు అంటే మరి ఎందుకున్నావు అని అడిగాడు. ఎందుకున్నావు అంటే నేను పేదవాడిని, నాకు మరో మార్గం లేదు, దొరకలేదు అంటే. నేను కవిత్వం అంటే ఆయన ఒకటే ప్రశ్న అడిగాడు, డూ యూ వాంట్ టు బి ఏ మినిస్టర్ ఆఫ్ ఎ స్టేట్ ఆర్ యూ వాంట్ టు బి ఏ పోయెట్? ఒకటే ప్రశ్న. ఐ వాంట్ టు బి ఏ పోయెట్ అన్నాను. కన్వర్జేషన్ అంతా ఇంగ్లీష్లోనే. ఆయన చిన్న పిల్లవాడిని నేను అప్పుడు, నా ఏజ్ 24 ఏండ్లు. ఆయన చిన్న వాళ్ళని కూడా సార్ అంటారు. సార్, యూ వాంట్ టు బి ఏ మినిస్టర్ ఆఫ్ ఎ స్టేట్ ఆర్ యూ వాంట్ టు బి ఏ పోయెట్? ఐ వాంట్ టు బి ఏ పోయెట్ సార్ అన్నా. దెన్ లీవ్ దట్ సర్వీస్. దెన్ హౌ కెన్ ఐ లీవ్? ఐ ఆస్క్డ్ అగైన్. అప్పుడు అన్నాడు, గో అండ్ బెగ్ అండ్ రైట్ ది పోయట్రీ ఇఫ్ యూ వాంట్ టు బి ఏ పోయెట్. అది నాలో పెద్ద అలజడి సృష్టించింది. ఆ తర్వాత నేను ఫర్దర్
ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా ఇంకొక నా సర్వీస్ పీరియడ్ ఏదైతే ఉంటుందో తప్పనిసరి చేయాల్సి వస్తుంది. మధ్యాహ్నం రావడానికి వీలుండదు. 1979 వరకు సర్వీస్ చేసి బయటకు వచ్చేసాను. ఇప్పుడు ఈ 71 యుద్ధం కాలంలో నేను షిల్లాంగ్లో ఉన్నాను. అక్కడ రడార్ స్టేషన్లో ఉన్నాను. అక్కడ అనేకమైనటువంటి అనుభవాలు, బోర్డంత కవిత్వం రాశాను నేను. ఆ ప్రేమలేఖ అనే కవిత్వం ఒక ట్రైబల్ గర్ల్ గురించి రాసింది. అక్కడే కవిత్వం సందర్భం చెప్పుతున్నా. ఒక ట్రైబల్ గర్ల్, ఆమె అందరికీ సారా అమ్మేది, నాకేమో సారా అమ్మకపోయేది. నేను ఊరికి అడిగేవాడిని. సో అట్లాగే ఇంకొక నేపాలీ అమ్మాయి, నేపాలీ అబ్బాయి ఒక లోయలో ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు భయపడిపోయారు. అది ఒక కవిత, స్మరణ మందిరం అని ఇంకొక కవితగా రాయడం పడ్డది. అట్లనే ఒక సైనికుడి భార్య, ఆమె బంగ్లాదేశ్, పాకిస్తాన్ వాళ్ళు ఎవరో ఆమె ఇక్కడ షిల్లాంగ్ లో ఉండేది. ఆమెను ఒకసారి కలుసుకున్నాను. ఆమె పాపం ఆ వేశ్యావృత్తి చేసేది. ఆమెను అడిగాను, ఇట్లా ఇది ఎందుకు చేస్తున్నావు అంటే చెప్పింది, నా భర్త సైన్యంలో చనిపోయేది, యుద్ధంలో పోయిండు, కానీ మిస్సింగ్ అని డిక్లేర్ చేసిండు ఆ ప్రభుత్వం, నాకే మరో బతుకు తెరువు లేదంటే ఇది కథ కాదు అని ఒక కవిత రాశాను. దాని సందర్భం అది, అట్లా కవిత పుట్టింది, ఇది కథ కాదు. అయితే వీటన్నింటికంటే మొదలు పఠాన్కోట్ లో ముఖ్యమైన కవిత నాది ఏంటంటే 1973లో ఒక విమానం రెక్కల కింద కూర్చొని అపరిచితులు అనే కవిత రాయడం పడ్డది. అపరిచితులు కవిత ఏమిటంటే, ఇప్పుడు నాకు పర్మిషన్ ఇస్తే ఇప్పుడే చదువుతా, లేకపోతే తర్వాత చదువుతా, చెప్పండి. ఇప్పుడు చదవమంటారా? ఏమమ్మా వినిపిస్తలేదు? చదవచ్చు సార్. చదవండి సార్. చదవాలంటే చదవండి, కవిత లేదా చదవండి. మీరు అందరూ చెప్పేసిన తర్వాత చదవండి సార్. ఈ కవితను ప్రొఫెసర్ గోపి లాంటి వాళ్ళు యూనివర్సిటీ క్లాసెస్ లో వినిపించే వాళ్ళు దాన్ని గ్లోబల్ పోయం అన్నారు. ఈ పోయంతో చాలా చోట్ల ఒక నార్ల వెంకటేశ్వరరావు గారు పర్సనల్ గా నా కవితల్ని తీసుకొని ఆంధ్రజ్యోతి ప్రధాన సంపాదకులుగా ఉండేవారు. వారు స్వయంగా ఈ కవితను ఆంధ్రజ్యోతిలో ప్రచురించారు. ఆ కవిత చదివిన ఒక విశాఖపట్నంలో ఒక ప్రొఫెసర్ గారు గుండెలు బాదుకున్నారట. అది కాళోజీ గారితో చెప్పారు. కాళోజీ గారు చెప్పారు నాకు. అట్లాగే ఈ కవిత 32 సంవత్సరాల తర్వాత అమెరికాలో అట్లాంటా నగరంలో ఒక సభలో వినిపించినప్పుడు ఒక ప్రొఫెసర్ భార్య బాగా డిస్టర్బ్ అయి భర్తతో చెప్పింది, ఇవాళ వరకు జీవితం అంతా మామూలుగానే ఉంది, కానీ ఏంటి ఎవరితను ఇంత డిస్టర్బ్ చేశాడు నన్ను ఈ కవిత చదివి అని ఆమె అనడం పడ్డది. ఇప్పటికీ ఈ కవిత వినిపిస్తుంటే చాలా మంది అట్లాగే రియాక్ట్ అవుతుంటారు. దీన్ని మొదలు మీకు వినిపించాలని నేను దీని గురించి చెప్పకూడదు. మొదలు అపరిచితులు నాకు పెళ్ళైన తర్వాత ఓ సంవత్సరం తర్వాత రాసిన, నా చుట్టూ ఉన్నటువంటి జీవితాల గురించి, భార్యాభర్తల గురించి అబ్జర్వ్ చేస్తూ, నా జీవితం గురించి నన్ను నేను అబ్జర్వ్ చేసుకుంటూ రాసిన కవిత ఇది. ఎవరీ వీడ అంటే నేనేమని జవాబు ఇవ్వగలను? పరిచయమే లేదే. అవును, ఒప్పుకుంటాను, ఒకనాడు ఈవిడకు నాకు పెళ్ళంటూ మంత్రాలు చదివింది. తన కొంగు నా ఉత్తరీయము ముడివేసి ఫన్నీగా మా ఇద్దరికి జోకరు వేషాలు వేసి పల్లకిలో ఊరేగించింది. అన్నీ నిజమే. ఆ తర్వాత ఏముంది? ఒకరి ఒళ్ళో ఒకరం పడుకొని ప్రేమించుకుంటూనే ఎవరిలో వాళ్ళం వలా ఏడవడము, సంసారం చేయడము, పిల్లల్ని కనడము, నెలకో 2 నెలలకో ఓసారి మా బతుకుల్నే సినిమాల్లో చూసి గలా నవ్వేయడము, కుటుంబ వ్యాపారంలో పార్ట్నర్స్ గా ఒకరినొకరం కన్సల్ట్ చేసుకోవడం తప్ప ఇద్దరిలో ఎవరము ఒకరి గడప ఒకరం దాటితేనా? పులుసుకు చింతపండు తెమ్మనో తను, రాత్రికి మల్లె పువ్వులు తెమ్మనో, ఇదిగో ఈ నెల జీతమనో, అదిగో ఆ కనకాంబరం చీర కట్టుకో సినిమాకి వెళ్దామనో నేను తప్ప వేరే మాట్లాడుకుంటేనా? అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, గుండెలో కెలుకుతుంది, పరిచయం కోసం ప్రయత్నిద్దామని. కాని ఏది? కాస్త విరామం దొరికిందా? గులాబీ పువ్వుకు తాకబోయే వేళ్లకు మధ్య
ముల్లల మౌనం. ఇది ఈ కవిత అనేక భాషల్లోకి వచ్చింది. ఇప్పటికీ ఈ కవిత గురించి నియోగి అనే కవి ప్రేరణని నా ఈ అపరిచితులు కవితను మొదటి పాదాన్ని తీసుకొని ఈ పుస్తకం రాశాడు నియోగి. దీని పేరు ప్రేరణ. ఈ ముఖ చిత్రం వేసింది దాసి సుదర్శన్, సినిమా కాస్ట్యూమ్ డైరెక్టర్, రాష్ట్రపతి అవార్డు విన్నర్ ఆయన వేశాడు. సో అట్లాగే ఇక ఈ కవిత ఇట్లా వచ్చిన తర్వాత దీని మీద అనేక చర్చలు జరిగాయి. ఇక ఇంకా 1969లో ఇది ఒక ముఖ్యమైన విషయం. నాకు క్రానలాజికల్ గా నడవదు, ఒక్కోసారి వెనకకు రావాల్సి వస్తుంది, ముందుకు పోవాల్సి వచ్చింది. దయచేసి గౌరవనీయులైనటువంటి శ్రోతలు, మిత్రులు, అమ్మాయి మీరు క్షమించాలి, ముందుకు వెనకకు పోవడం జరుగుతుంటుంది. 1969లో ప్రపంచంలో నోన్ హిస్టరీలో మొట్టమొదటిసారి ఒక మనిషి తన బొందితో మరో గ్రహం మీద దిగడం జరిగింది. అప్పుడు వందల వేల కవితలు వచ్చాయి ప్రపంచం అంతటా. అప్పుడు విద్యార్థి అంటే నేను విపరీతమైన టెన్షన్ కు ఒక ఎగ్జైట్మెంట్ కు లోనైనా. అప్పుడు ఆయన ఎప్పుడైతే అక్కడ జూలై 24th or 23rd నాడు దిగినట్టుంది. అంతకు క్రితం రోజు నైటు నేను కలలో తిరుగుతున్నా ఏది చంద్రమండలం మీద. అప్పుడు నాకు చుట్టూ రాళ్ళు బూడిద రంగులో కనిపించాయండి, బూడిద రంగులో కనిపించాయి. ఆ సందర్భంలో నేను ఒక కవిత రాయడం పడ్డది. దాని పేరు అమాయకం అని కాళోజీ పేరు పెట్టారు. కాళోజీ డైరీలో రాసుకొని శ్రీశ్రీకి, దాశరథికి, ఏల్చూరు సుబ్రహ్మణ్యం గారికి, ఆరుద్ర గారికి, ఎంతో మందికి మద్రాసులో వినిపించారు ఈ కవితను. మద్రాసులో ఏల్చూరు సుబ్రహ్మణ్యం గారు వారికి నేను చాలా సన్నిహితుణ్ణి. నా మొదటి పుస్తకానికి వారే ముందు మాట రాశారు, ఏల్చూరు వారు, శెట్టి ఈశ్వరరావు గారు, వీళ్ళందరికీ. అయితే ఈ అమాయకమనే కవితలో ఇది చదవాలి, మీరు వినవలసిందే. చంద్రుని బాహువుల్లో చేరిన మనిషి మారి వస్తే ఎంత బాగుండు. ఇప్పుడు చంద్రుని ఛాతీపై దిగిన ఆర్మ్స్ట్రాంగ్, ఆల్డ్రిన్లు అతడి గుండెల్ని తవ్వుతున్నారు గదా. నిజంగా వాళ్ళు ఆ చంద్రుని గుండెల చలువల్లో తడిసి ముక్తి పొంది శాంతి పావురాలై ఆ చల్లని వార్తను ఈ జగత్తుకు మోసుకొస్తే ఎంత బాగుండు. ఆ అనంత సుధా సాగరంలో వాళ్ళు సీ ఆఫ్ ట్రాంక్వాలిటీ అన్నారు దీన్ని. ఆ అనంత సుధా సాగరంలో పావనమైన వాళ్ళు దిగి వస్తూ దివి తెస్తూ ఇక్కడి కుళ్ళును కడిగేసి ఎదలను ప్రేమ కుసుమాలుగా పూయిస్తే ఎంత బాగుండు. వాళ్ళు తెస్తున్న ఆ రాళ్ళు ఆ ధూళి ఒక్కసారిగా పేలి ఇక్కడి మోసాన్ని, ద్వేషాన్ని దహించి వేస్తే ఎంత బాగుండు, ఎంత బాగుండు. ఈ బాంబుల్ని, బెటాలియన్లని, అందుకు అవసరం వచ్చే ఇంధనాల్ని న్యూట్రలైజ్ చేసేస్తే ఎంత బాగుండు. ఒక్క క్షణం యుద్ధోన్మాదుల హృదయాల్లో పరివర్తన తుఫాను సృష్టించి ఈ లోకాన్ని శుద్ధి చేస్తే ఎంత బాగుండు. ఇవాల్టి నుండి ఈ భూలోకం నిజమైన మానవ లోకంగా మారిపోతే ఎంత బాగుండు అని ఈ కవిత రాసుకున్నా. 2001లో ఒర్లాండో నగరంలో, ఫ్లారిడా స్టేట్ లో ఒర్లాండో నగరం ఉంది, అక్కడే నాసా ఉంది. ఎక్కడి నుంచి అయితే అపోలో 11 టేక్ ఆఫ్ అయిందో, ఎక్కడి నుంచి అయితే అయిందో ఆ కంట్రోల్ రూమ్ లోకి వెళ్ళాను నేను. అక్కడ నాకు చంద్రశిలను చూపించారు. వాళ్ళు చంద్రుడి మీద నిజంగా దిగలేదని కొన్ని వాదాలున్నాయి, అవి చంద్రశిలను చూపించారు. నేనే బూడిద రంగు ఆ రాళ్లను చూశాను. ఏది 1969లో అదే కలర్ లో ఆ చంద్రశిల నాకు కనిపించింది. దానికి పైన కవర్ ఉంటుంది, దాన్ని టచ్ చేశాను నేను. నాకు విపరీతమైన ఎగ్జైట్మెంట్, ఇక చెప్పలేనంత అట్లా అనిపిస్తుంది అన్నమాట. అందుకే నేను, మా ఆవిడ రత్నమాల ఆమె పేరు, ఆమె ఫోర్ట్ వరంగల్లో పుట్టింది. ఈ కాకతీయుల రుద్రమదేవి ఎక్కడైతే నివసించిందో ఆ ఇంటి దాని పక్కనే ఆమె ఇల్లు. ఆమె పేరు రత్నమాల. ఆమెతో పాటు నేను ఇద్దరం కలిసి వెళ్ళి ఆ ఒర్లాండోలో నాసాలో బాగా తిరిగాం. అమెరికా గురించి తర్వాత చెప్తాను మళ్ళీ. సో ఇట్లా నేను కోరుకున్నది ఇది. నేనేం కోరుకుంటున్నా, ఒక సైనికున్నై ఉండి శాంతిని కోరుకుంటున్నా. వద్దు యుద్ధం అని
విలపించని వాడెవడు, యుద్ధం కోసం నిధులను కూర్చనిన వాడు ఎవడు. ప్రపంచమంతటా యుద్ధం వద్దు, యుద్ధం వద్దు, మానవ వినాశానికి కారణమైనటువంటి యుద్ధం వద్దు అంటారు. కానీ ప్రతి వాడు అణుబాంబులను తయారు చేస్తాడు, న్యూట్రాన్ బాంబులను తయారు చేస్తాడు, ఇప్పుడు బయో బాంబులను తయారు చేస్తున్నాడు. ఇది ఎందుకు? ఇది ఏ కాంట్రా ఏమిటిది? వద్దు వద్దు యుద్ధమని విలపించని వాడేవాడు, యుద్ధం కోసం నిధులను కూర్చనన్న వాడేవాడు అని నేను కవిత్వం రాసుకున్నా. ఇట్లా నేను సైనికునిగా ఉన్నంత కాలం ఆ యుద్ధంలో కానీ పీస్ టైంలో కానీ నా మీద ఏ రిమార్కు రాలేదు. నా డ్యూటీ నేను ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది, చేశాను. నేను ఎప్పుడు కూడా పరేడ్లో కానీ ఎక్కడా పడిపోలేదు. ఐ వాజ్ పర్ఫెక్ట్లీ ఫిట్ యాజ్ అ సోల్జర్. నాకు రిమార్క్ కూడా వచ్చేటప్పుడు చాలా మంచి రిమార్క్ ఇచ్చారు, వాళ్ళు మంచి కమెండేషన్ ఇచ్చారు. అట్లా నాకు సైనికుడుగా నా డ్యూటీ నేను కరెక్ట్ చేశాను. కానీ ఒక కవిగా, ఒక మనిషిగా నా ఆలోచన వేరు. ఐఎమ్ అగెనిస్ట్ వార్. యుద్ధాల ఇట్లా ఇంకా చిన్నప్పుడు రాసినటువంటి కొన్ని అనుభవాలు అనేక కవితల్లో వచ్చాయి. జ్ఞాపకాల తోటను ఒకటి రాశాను చిన్నప్పుడు. ఆనాటి నువ్వు లేవు, ఆనాటి నేను లేము, మనమే ఏమైపోయామో మన పత్తా మనకే తెలియకుండా పోయింది. కానీ ఆ రోజు నువ్వు నీ అంతస్తుల బతుకుదీవికి, ఆమె అంతస్తుల బతుకుదీవి ఆమెది, నేను నా బతుకు మడుగులోకి వెళ్ళిపోతూ వదిలి వెళ్ళిన మన జ్ఞాపకాల తోట మాత్రం మిగిలి ఉంది. నువ్వెప్పుడైనా ఈ తోటలోకి వస్తావో లేదో తెలియదు గాని నేను మాత్రం నా బతుకు మడుగుతో సరిపడక అప్పుడప్పుడు ఈ తోటలోకి వస్తుంటాను. ఓఫ్, మన జ్ఞాపకాల తోట ఎంత వసంతంగా ఉందో వచ్చి చూస్తే నీకే తెలుస్తుంది. ఇప్పుడు కూడా వాన చినుకులు ముత్యాలు మన కోసం ముగ్గులు పెడుతున్నట్టే ఉంది. వడగల్ల వజ్రాలు మన కోసం మట్టిలో బంగారం పొదుగుతున్నట్టే ఉంది. నక్షత్రాలు విరబూసిన ఆకాశపు ఏకాంతంలో పాటలు పాడుకుంటూ మనం కాలాన్ని వెళ్ళగొట్టి ఈ చెలిమల్లో నీలి చేపలతో ఆడుకుంటూ మనం ఈ రుద్రాక్ష పూల నుండి నీ పరిమళాలు గుప్పుమంటున్నాయి. ఇదే చోట గదా మనం సజల నయనాలతో హృదయ పత్రాల మీద వీడుకోలు తీసుకున్నది. ఆనాటి నువ్వు, ఆనాటి నేను లేము, మన జ్ఞాపకాల తోట మాత్రం మిగిలి ఉంది. అమ్మా, ఇంకెంత టైం ఉంది చెప్పండి, దాన్ని బట్టి. సార్ టైం ఉంది సార్, ఇంకా ఇట్లా ఇది చిన్ననాటి జ్ఞాపకం ఒకటి కవితగా రావడం. ప్రతిదానికి నా కవిత్వంలో ప్రతిదానికి ఒక నేపథ్యం ఉంటుంది. ఏదో అనుభవం. ఇప్పుడు నేను ఒక మాట చెప్పడం జరిగింది ఏంటంటే, గుండె మడతలో కదిలి మెదడు శిఖరము చేరి గొంతు వేణువు నూగి మాట రెక్కలు తొడిగి అలవోలే లేచేనులే నా కవిత అవనినే ఏలేనులే, అలవోనే లేచేనులే నా కవిత అవనినే ఏలేనులే అని కవులు బాతాలు చెప్పుకుంటారు కదా. అట్లాగే నేను కూడా ఇట్లా బాతాలు అంటే తెలుసు కదమ్మా, ప్రజ్ఞలు చెప్పుకోవడం అన్నట్టు ఉన్నాయి లేని. అట్లాగే అలవోన లేచేనులే నా కవిత అవనినే ఏలేనులే అని చెప్పుకున్నాను నేను. అట్లా అనేక సందర్భాల్లో ప్రతి చోట ఇట్లా కవిత్వం రాయడం. తర్వాత నా మొత్తం పుస్తకాలు అలలు, పలకరింత, గర్మ సముద్రం, మంచు మైదానం, తర్వాత ఖండాంతర, ఇతర కవితలు, కవితా సర్వస్వం, దృశ్యం నుండి దృశ్యంలోకి, ఇవి వచ్చిన కవితా సంకలనాలు. తర్వాత దక్కన్ దస్తూరి, ఓరుగల్లు చేవ్రాలు, ఇవి ప్రింటింగ్ లో ఉన్నవి, ప్రెస్ లో ఉన్నవి వ్యాస సంపుటులు. నా గురించి వచ్చినవి. ఇప్పుడు నా గురించి ఉర్దూలో ఇప్పుడు 90 సంవత్సరాలు దాటినటువంటి పత్రిక ఇది. దీని పేరు షాయర్. ఇది దాదాపు 120 దేశాలకు వెళుతుంది ఈ పత్రిక. నా ఉర్దూ ట్రాన్స్లేషన్ డాక్టర్ కుతుబ్ షర్షార్ అనే ఒక గొప్ప ఉర్దూ కవి, ఆయనకు తెలుగు బాగా వచ్చు, నా కవిత్వం చదివి బాగా ఇంప్రెస్ అయిపోయింది.
ఆస్మాక లమ్స్ అని 77 కవితల్ని ఉర్దూలోకి అనువాదం చేశారు. ఉర్దూ బుక్గా అది వచ్చింది. ఆస్మాక లమ్స్, ఇగో ఇది ఈ పుస్తకం. దీన్ని షాయర్ పత్రిక ఎడిటర్స్ దృష్టికి పోయి వాళ్ళు చదివి అసలు తెలుగులో ఇట్లాంటి కవిత్వం ఉంటుందా, ఇవి ప్రజ్ఞలు కావు ఉన్న వాళ్ళు చెప్పిన మాట, వాళ్ళు రాశారు కూడా, ఇట్లాంటి కవిత్వం ఉంటుందా అని మొట్టమొదటిసారి వాళ్ళ షాయర్ చరిత్రలో, సాహిత్య చరిత్రలో, అది కేవలం కవిత్వానికి అంకితమైనటువంటి ఉర్దూ పత్రిక. అది ఆగ్రాలో పుట్టి బాంబేలో పెరిగి ఒక 5 సంవత్సరాల తర్వాత బాంబేకి షిఫ్ట్ అయిపోయి ఇప్పుడు 2 అన్నదమ్ములు ఉన్నటువంటి ఇటీవలే పెద్ద ఆయన చనిపోయాడు, చిన్న వాళ్ళు నడుపుతున్నారు షాయర్. సో వాళ్ళు నా ముఖ చిత్రంతో ప్రత్యేక సంచిక తీసుకొచ్చారు. ఇది నాకు ఎన్నో అవార్డుల కంటే గొప్ప అవార్డు అని చాలా మంది చెప్తుంటారు, నేను కూడా అదే నమ్ముతుంటాను. సో అట్లాగే నా మీద వచ్చినటువంటి పుస్తకాలు 2019లో ఈ చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు ఇందులో, వ్యాసకర్తలు. పాలపిట్ట ప్రత్యేక సంచి వచ్చింది. దీని ముఖ చిత్రం శ్రీనివాస్ నాయక్ అనే ఒక ఏమంటారంటే బంజారా ఆయన ముఖ చిత్రం. ఆయన చాలా గొప్ప బి నరసింహరావు గారికి శిష్యుడైన. అట్లాగే బి నరసింహరావు గారితో ఉన్న సాన్నిధ్యం చెప్పాలి నాది. ఇట్లా వారు నా కవితా సర్వస్వాన్ని ఇగో ఇట్లా బాక్స్ తీసుకొచ్చి, ఇది మొట్టమొదటి తెలుగులో ఆయనే వాళ్ళు చెప్పారన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ తెలుగు ఇట్లా రావడం. దీనిలో విద్యార్థి కవితా సర్వస్వము, తర్వాత విద్యార్థిపై వచ్చినటువంటి 70 వ్యాసాలు. ఇందులో ప్రముఖులు ఉన్నారు. ఎవరెవరంటే నగ్నముని వరవరరావు గారు, సామల సదాశివ గారు, కాళోజీ, ఇంకా ఇట్లాంటి చాలా పెద్ద వ్యక్తులు. వాళ్ళు నా కవిత్వాన్ని సమాలోచన చేసి దీనికి పూనుకున్న వాళ్ళు మొదట్లో డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్, వేణు సంకోచ్. తర్వాత దీని ఎడిటరు కె జితేంద్రబాబు, ఆయన గొప్ప సంస్కృత పండితుడు, హైకోర్టు లాయర్. కె జితేంద్రబాబు తెలిసే ఉంటారు మీ అందరికి. వీళ్ళంతా కలిసి బి నరసింహరావు గారి నేతృత్వంలో వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఇట్లాంటి పుస్తకాలు వచ్చాయి. అట్లాగే హొరైజన్ అని ఇంగ్లీష్ లో, హొరైజన్ ఏదండి, డాక్టర్ ఎన్ఎస్ రాహుల్ హొరైజన్ అనే బుక్ ను ఇంగ్లీష్ లో నాకు కొన్ని కవితలు లేని ఇంగ్లీష్ లో తీసుకొచ్చాడు. డాక్టర్ ఎం రంగయ్య అంతర్యాన్ అని, ఇవి కూడా దాదాపు 70 కవితలు డాక్టర్ ఎం రంగయ్య గారు హిందీలో తీసుకొచ్చారు, అంతర్యాన్. ఈ ముఖ చిత్రం మాత్రం మా అబ్బాయి వేశాడు, మా అబ్బాయి ఫోటో. ఆయన, మా పిల్లల గురించి నేను చెప్పలే కదా, నాకు 2 కొడుకులు, అమరేంద్ర వేలూరి, శైలేంద్ర వేలూరి. నా భార్య పేరేమో రత్నవాల. అమరేంద్ర వేలూరికి పెళ్ళయింది, పిల్లలు 26 ఏళ్ల కింద అమెరికా వెళ్ళి అక్కడ ఫర్దర్ స్టడీస్ చేసి ఒక సీనియర్ పొజిషన్ లో ఉన్నారు. ఆయన భార్య కూడా ఇంజనీరే, ఆమె పేరు ప్రణతి. మాకు 2 మనవరాళ్ళు. అట్లాగే మా రెండో అబ్బాయి 23 ఏళ్ల కింద అమెరికా వెళ్ళాడు. వాడు ఒక సీనియర్ పొజిషన్ లో ఉన్నాడు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్. వీళ్ళందరూ అమెరికన్ సిటిజన్స్. వాడి భార్య కూడా ఇంజనీరే, వాడికి 2 కొడుకులు. ఆమె పేరు కార్తి, మా రెండో కోడలి పేరు. ఇట్లా వీళ్ళు అమెరికాలో స్థిరపడ్డారు. పెద్దవాడు ఆర్టిస్టు, ఫోటోగ్రాఫరు. తర్వాత మా చిన్నవాడేమో బాగా చదువుతుంటాడు, క్రిటిక్. మా రెండో కోడలు ఇంగ్లీష్ లో కవిత్వం రాస్తుంటుంది. మా ఆవిడేమో రత్నమాలేమో బాగా ఈ అనేకమైనటువంటి వర్క్స్ చేస్తుంటుంది. వాళ్ళ గురించి నేను చెప్పడం న్యాయం చెప్పాలి కదా. ఎట్లయితే మా బాబు ఈ అంతర్యాన్తో పాటు ఈ పుస్తకము దృశ్యం నుండి దృశ్యానికి ఫోటో మీకు ఏదైతే కనిపిస్తున్నదో, ఇది ఏంటంటే ఈ బెల్స్ అంటారు. ఏం బెల్స్ అంటారు అంటే మెరూన్ బెల్స్ అని చాలా ఫేమస్ ప్లేస్ అమెరికాలో. ఆ మెరూన్ బెల్స్ యొక్క ఫోటో ఇది. ఆ ఫోటోని దీనికి ముఖ చిత్రంగా వాడుకున్నాను. సో ఇట్లా జరుగుతుంటది. నేను మళ్ళీ ఈ కవిత్వంలోకి రావాలి. యుద్ధం శాంతి అయిపోయిన తర్వాత, నేను యుద్ధ రంగంలో ఉన్నప్పుడు మా ఆవిడకు ఒక ఉత్తరం రాశానండి. అది సైనికుడు ఉత్తరం అని బాగా ప్రాచుర్యం పొందినటువంటి కవిత.
సైనికుడి ఉత్తరం. ఆ కవితను మీరు చదవమంటే నేను ఒక 4 లైన్లు చదువుతాను. తప్పకుండా సార్. మాకు పెళ్ళయింది, పిల్ల లేరప్పుడు. పెళ్ళయింది, మా ఆవిడ తల్లిగారింట్లో ఉంది, నేను యుద్ధరంగంలో ఉన్నా. అప్పుడు ఆవిడకు ఉత్తరం రాసిన యుద్ధరంగం నుండి ఏమిటంటే, ఇది మనకు తొలి దీపావళి. ఇది తెలుగు వాళ్లకు దీపావళి అనేది మొట్టమొదటి పెళ్ళైన తర్వాత చాలా అల్లుడికి చాలా ముఖ్యమైన పండగ కదా, అత్తగారింటికి వెళ్ళాలి. ఇది మనకు తొలి దీపావళి గదు. మీ వరంగల్ ఖిలాలో దీపావళి మధ్యన కూర్చొని టపాకాయలు కాలుస్తూ ఏకశిలపై కూర్చొని ఇద్దరం ఆకాశంలోని లేత మేఘాలతో పాటు తీయని లోకాలకు ఎగిరిపోవలసింది కదూ. నీవు నేను ఆనంద విహంగమై విశ్వ కోనల వరకు విహరించాల్సింది కదూ. ఏం చేద్దాం, సరిహద్దులు పిలుస్తున్నాయి. నీవు ఈ బెంగళూరు నుండి వరంగల్ వైపు ఒంటరిగా రైల్లో, తలుపుల్లో మాత్రం వెనక్కి నా వైపు వెళుతుంటావులే. ఈ దీపావళి నాడు 2 ప్రమిదలైనా వెలిగించమన్నావు, వెలిగించాను. అవే బెంగళూరు సిటీ స్టేషన్ రైలు కదలిపోతుంటే ఆఖరి మలుపులోని చూపులు, అవే నేను వెలిగించుకున్న ప్రమిదలయ్యాయి చెలి. పోనీలే పోనీ, ఎందుకులే ఈ దీపావళి, ఈ సంబరాలు మనకు కోట్లాది నీ బంగ్లా సోదరి మనుల జీవన జ్యోతిలే ఆరిపోయినప్పుడు చూడు. చీకట్లో, గుడిసెల్లో, గుడారాల్లో, తుఫానులో తిండి లేక, తాగేందుకు నీరు లేక, పొలిమేరలు ఈవేళ దీపాలే వెలిగించుకోలేదు. బ్లాక్ డౌన్ అంటారు. అప్పుడు దీపాలు వెలిగించుకోకూడదు, యుద్ధరంగంలో అంత చీకటి, దీపాలే వెలిగించుకోలేదు. వద్దు చెలి వద్దు, దీపావళి నువ్వు మాత్రం జరుపుకోవద్దు. ఈ తడవ శత్రువుతో ముఖాముఖిగానే తలబడదాం చూడు. ఈ యుద్ధంలో చీడపురుగుల నివాసాలను తవ్విస్తాం చూడు. మా విజయాన్ని నువ్వు రేడియోలో విని, అప్పుడు టీవీలు లేవు, రేడియోలో విని చప్పట్లు కొడతావులే, పిల్లలకు మిఠాయిలు పంచుతావులే అని ఇదొక ఇన్లాండ్ లెటర్లో రాసిన ఉత్తరము. ఇది అనేక చోట్ల వినిపించుకుంటారు, నా చేత చదివిస్తుంటారు. దీపావళి ఇది సైనికుడి ఉత్తరం అని. ఇట్లా అనేక సందర్భాల్లో కవిత్వం. ఇప్పుడు అమెరికాలో, ఇప్పుడు బెంగళూరులో నాకు లంకా కృష్ణమూర్తి గారని హైకోర్టు సూపరింటెండెంట్ గారు, హైకోర్టు రిజిస్ట్రార్ గారు నన్ను చాలా ప్రోత్సహించారు 1968లో. అప్పుడే నా మొట్టమొదటి కవిత ఒక కవితా సంకలనంలో వచ్చింది. అది మొట్టమొదటి కవిత నాది. వారు ప్రోత్సహిస్తూ రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారి అధ్యక్షతన జరిగినటువంటి కవి సమ్మేళనంలో నేనొక కవిగా పాల్గొన్నాను. జయానగర్ అన్నది మీరందరికీ తెలిసే ఉంటుంది, బెంగళూరులో జయానగర్. అక్కడ ఒక చోట ఒక హాల్లో కవి సమ్మేళనం జరిగింది. అక్కడ నాకు మొట్టమొదటి అవకాశం. అట్లాగే అనేక చోట్ల ఉత్తర భారతదేశంలో హిందీ కవులతోటి, పంజాబీ కవులతోటి, అట్లనే బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్నటువంటి మేఘాలయాలో బెంగాలీ కవులతోటి, ఇంగ్లీష్ కవులతోటి నాకు స్నేహం ఉండేది. వాళ్ళతో చర్చించేవాడిని, కానీ సంబంధాలు ఇప్పుడు లేవు వాళ్ళతో. అట్లాగే గోపాల్ హోనాల్గేరే అనే ఇంగ్లీష్ కవి నాకు మంచి మిత్రుడు ఉండే, హైదరాబాద్ లో ఉండేవారు. ఆయన చాలా నోటెడ్ పోయిట్ ఆయన ఇంగ్లీష్ లో. ఇట్లా అనేక మంది. ఇట్లా నేను అట్లాగే అమెరికాలో వెళ్ళినప్పుడు మొట్టమొదలు 2001లో తానా సభల్లో అప్పాజోసుల సత్యనారాయణ గారు, కె శివారెడ్డి గారు, తర్వాత చిట్టెన్ రాజు గారు, వీళ్ళందరూ 4-5 కలిసి నేను తీసినటువంటి దిక్కులనే వీడియో కవితా సంకలనాన్ని రిలీజ్ చేశారు. అది అక్కడ రిజిస్టర్ అయ్యి లేదు మొదలు. నేను తర్వాత అక్కడికి వెళ్ళి రిజిస్టర్ చేయించుకొని అడిగితే వాళ్ళు అవకాశం ఇచ్చారు. అక్కడ అది అట్లా నాది అమెరికాలో నా సాహిత్య ప్రస్థానం మొదలైంది. ఆ ప్రస్థానం ఎంతవరకు వచ్చిందంటే, నాకు ఒక ప్రియమిత్రుడు ఆర్ఈసీలో, ఎన్ఐటి ఇప్పుడు ఆర్ఈసీలో టీచర్గా పనిచేసి, లెక్చరర్గా పనిచేసి అమెరికాలో స్థిరపడ్డటువంటి విన్నకోట రవిశంకర్, కాకినాడ వాడు, ఇస్మాయిల్కు శిష్యుడు. ఆయన నాకు మంచి మిత్రుడు. ఆయనకు అనేక సంబంధాలు ఉండేవి. ఆయన నాకు అందరి చేత పరిచయాలు చేయించారు. అక్కడ వేల్చేరి నారాయణరావు గారు, వేలూరు వెంకటేశ్వరరావు గారు, అక్కడ తెలుగు కవితా పితామహుడు అటువంటి సాహిత్య పితామహుడు అయినటువంటి పెమ్మరాజు వేణుగోపాలరావు గారు కొద్ది సంవత్సరాల కింద వారు మరణించారు. చాలా గొప్ప ఆస్ట్రోఫిజిస్ట్ ఆయన. వీళ్ళందరితో నాకు స్నేహాలు ఉండేవి. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళేవాడిని, చర్చలు జరిపేవాడిని. నా మొట్టమొదటి 2 కవితా సంకలనాలు అమెరికా రాశాను. మంచు మైదానం, తర్వాత ఖండాంతర.
మంచు మైదానము డెట్రాయిట్ లో మిచిగన్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ డాక్టర్ సుధాకర్ రెడ్డి సుధాకర్ రెడ్డి జీ, ఆయన ఇంకా కొంతమంది రామారావు, చెరుకూరి రమాదేవి, వీళ్ళందరూ వచ్చి అక్కడ వాళ్ళు వేదిక మీద ఉన్నారు. అక్కడ రిలీజ్ అయింది మొట్టమొదల పుస్తకం. అట్లా అనేక అట్లాంటాలో, కొలంబియాలో, తర్వాత సిన్సినాటి, మిల్వాకీలో 2 సమావేశాలు డాక్టర్ జంపాల చౌదరి గారు వారి అధ్యక్షతన ఒక సమావేశం ఏర్పాటు చేశారు మిల్వాకీలో. అమరేంద్ర వేలూరి, తర్వాత డాక్టర్ కృష్ణ, ఆయన పెద్ద డాక్టరు, వీళ్ళు ఆయన కృష్ణ గారు అధ్యక్షుడు, అమర్ కార్యదర్శి, వీళ్ళు ఏర్పాటు చేసిన సభ. నాకు 2 తడవలు సభలు ఏర్పాటు చేశారు 2 సందర్భాల్లో. అట్లా నా చేత 2.5 గంటల పాటు ఉపన్యాసం ఇప్పించారు. అట్లాగే ఇటీవల 2018లో డెలాస్లో నెలలా తెలుగు వెన్నెలని ఒక సంస్థ ఒక సమావేశం జరుగుతుంటుంది. 134 సమావేశం నంబర్ 134కు నన్ను ముఖ్య అతిథిగా పిలిచి నా చేత ఉపన్యాసం చేయించారు. తెలుగులో కొందరు ప్రముఖులనే దాని మీద ఉపన్యాసం చేశాను. ఇట్లా అనేక చోట్ల అనేక మంది మిత్రులు ఉన్నారు నాకు అమెరికాలో. అక్కడికి వెళ్ళినప్పుడు కిరణ్ ప్రభ కూడా నాకు మంచి మిత్రుడే. ఇట్లా అనేక మందితో చర్చలు చేస్తూ వాళ్ళతో పర్సనల్ గా కలుస్తూ, అట్లాగే మెడికో శ్యామ్ కూడా నాకు మంచి మిత్రుడు. ఇప్పుడు డాలస్ లో ఉన్నాడు, ఢిల్లీలో ఉండేవాడు. మెడికో శ్యామ్ మంచి కథకుడు. ఇట్లా అనేక మంది ఎదుకుల, తర్వాత భూషణ్, ఎంతో మంది గురించి చెప్పాలి నేను, కానీ సమయం ఉండదు కనుక ఇప్పుడు కాళోజీ సోదరులో రామేశ్వరరావు గారు గొప్ప ఉర్దూ కవి. వారికి నేను ఎప్పుడైనా ఎక్కడైనా మొట్టమొదటి నమస్కరిస్తూ ప్రారంభిస్తుంటాను. అట్లాగే మిత్రమండలి నా మాతృవేదిక, కాళోజీ సోదరులు స్థాపించినటువంటి మిత్రమండలి నా మాతృవేదిక అని చెప్పుకుంటుంటాను. ఈ మాతృవేదిక నుంచే నాది ప్రారంభమైంది. అట్లాగే జయమిత్ర, సిద్ధారెడ్డి గారు అధ్యక్షునిగా స్థాపించినటువంటి తెరసం, నందిని సిద్ధారెడ్డి గారు అధ్యక్షులు, మేమందరం వైస్ ప్రెసిడెంట్లుగా, కార్యదర్శులుగా ఉన్నాము. అట్లాగే వేణు సంకోజ్ గారు, తెలంగాణ రచయితల సంఘం రివైవ్ అయిన దాంట్లో నేను ఒక వైస్ ప్రెసిడెంట్ను. అట్లాగే తెలంగాణ రచయితల వేదికని ఒకటి ఏర్పాటైంది. ప్రథమ మహాసభ వరంగల్లోనే జరిగింది. మా ఇల్లే దాని ఆఫీస్. ఇక్కడ 3 రోజుల పాటు పెయింటింగ్లు అవి ఇవి వేస్తూ అక్కడ ప్రదర్శనలు చేశారు. ఇక్కడ అనేక సభలు జరుగుతుంటాయి. కాళోజీ గారే కాకుండా వియాల జనార్దన్ రావు గారు, సామల సదాశివ గారు, తర్వాత ప్రొఫెసర్ కె జయశంకర్ గారు అనేక మార్లు వచ్చి ఇక్కడ ఇంకా చాలా మంది వచ్చేవాళ్ళు. జర్మన్ ప్రొఫెసర్స్ కూడా వచ్చారు ఇక్కడికి. నా వల్ల కాదు, ఆ మిత్రులు వాళ్ళు ఇక్కడ చర్చలు జరిగేవి మా ఇంట్లో. అనేకమైనటువంటి సాహిత్య చర్చలు, రాజకీయ చర్చలు కావు. నేను రాజకీయాల్లో ఏ ఒక సంస్థకు చెందిన వాడిని కాదు. నాకు అందరు మిత్రులు ఉన్నారు, వాళ్ళంటే చాలా గౌరవము. కానీ ఎందుకు కాదు అంటే, నాకు వాళ్ళని తక్కువ అంచనా వేయడం కాదు. ఐ కెనాట్ అఫోర్డ్ టు బి సైడెడ్. నాకు మౌలికమైన జీవితం గురించిన పరిశోధన, చర్చ, అందుకే జిడ్డు కృష్ణమూర్తికి నాకు అపీలింగ్ గా ఉంటాడు. నా జీవితంలో సైన్స్, భౌతిక ప్రపంచానికి ఏమో ఐన్స్టైన్, నేను సైన్స్ వాడిని, నాదంతా ఎలక్ట్రానిక్స్ అండ్ రేడియో కమ్యూనికేషను, కొద్ది గొప్ప అవన్నీ చదువుకున్న వాడిని కనుక ఐన్స్టైన్ నాకు భౌతిక ప్రపంచానికి, భౌతిక విశ్వానికి తలుపులు తెరిచిన వాడు, అంతర్ ప్రపంచానికి జిడ్డు కృష్ణమూర్తి తలుపులు తెరిచిన వాడిగా నేను అనుకుంటాను. వేరే వాళ్ళు అది ఒప్పుకుంటారో లేదు నాకు తెలీదు. సో అందుకోసం నేను ఒక దానికి పరిమితం కాలేకపోయాను. సారీ. దానివల్ల నాకు గొప్ప విషయం ఏం కాదు, నేను చాలా వెనుకబడి కూడా పోయాను. దానివల్ల చాలా మందికి నేను తెలియకపోవచ్చు. అట్లా నాకు ఒక సంస్థతో మమైకమైన వాడిని కాదు కనుక వాళ్ళు నన్ను ఎందుకు వాళ్ళు హక్కును చేర్చుకుంటారు. అట్లా ఇప్పుడు మిత్రమండలి వల్ల అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళతో పరిచయాలు, హైదరాబాద్లో కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, బి వరవరరావు గారు, అంపశయ్య నవీన్ గారు నాకు చాలా దగ్గరి వారు, తర్వాత వీణారెడ్డి గారు అని ఉండేవారు. వీళ్ళందరినీ తలుచుకోవాల్సిన అవసరం ఉంది.
ఎందుకంటే నా కవిత్వానికి లోచన్ గారు నా కవిత్వం చదివి వినిపించినప్పుడు నాకు సరైన సలహాలు ఇచ్చిన వాళ్ళు నా చిన్నతనంలో. సో అట్లాగే అగైన్ కమింగ్ బ్యాక్ టు అమెరికా, నేను సమాంతరం అనే ఒక పోయం రాశాను. ఒక ఓక్ చెట్టు కింద కూర్చొని మా పెద్దబ్బాయి బ్యాక్ యార్డ్ లో ఉన్నది ఆ చెట్టు 400 సంవత్సరాల కింది ఓకు వృక్షం. దాన్ని సింధూర వృక్షం అని తెలుగులో అంటారు. వాళ్ళు ఈనాడు వాళ్ళ డిక్షనరీలో దొరుకుతుంది. సమయం ఉందా? క్లోజ్ చేయనా? సో అట్లా సమాంతరం ఒక పోయం సంవత్సరం పాటు ఆ ఓక్ వృక్షాన్ని అబ్జర్వ్ చేస్తూ రాయడం జరిగింది. అది కూడా అమెరికాలో బాగా ప్రాచుర్యం పొందిన కవిత. రకరకాలుగా అట్లాగే నయాగరాలో కూర్చొని రాసిన కవిత, పెద్ద కవిత. అది నేను చదివి వినిపించలేను ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది. నయాగరా, తర్వాత గ్రాండ్ క్యానియన్, అట్లాగే అనేక. మంచు మైదానం అని ఎందుకు వచ్చిందంటే ఆ చలికాలంలో మంచు కురుస్తున్నప్పుడు మిచిగన్ లేక్ అన్ని లేకులన్నీ ఆ మంచు గడ్డగట్టిపోతే వాటి మీద నడుస్తుంటాం, అందుకే అది మంచు మైదానం అని నేను పెట్టుకోవడం అయింది. ఇంకో అర్థం కూడా ఉంటుంది మంచు మైదానానికి. ఇట్లా నా కవితా ప్రస్థానం అనేక రకాలుగా జరిగింది. ఎన్నో విషయాలు నేను చెప్పవలసి ఉంటుంది, సమయం ఉండదు. ఇంకా ఏదైనా టైం ఉంటే మాట్లాడతా, లేకపోతే 15 నిమిషాలు ఉంది సార్. మీకు ఇంకా ఉందా? కవిత్వం చదవమంటే చదువుతాను. చదవండి ఉంది సార్, మాట్లాడండి సార్, చెప్పండి సార్. చెప్తాను. అట్లాగే ఇప్పుడు ఎంతో మంది యూజీ కృష్ణమూర్తి అనే ఆయన పేరు వినే ఉంటారు మీరు. ఉప్పులూరు గోపాలకృష్ణమూర్తి అని ఆయన ఫిలాసఫర్ జిడ్డు కృష్ణమూర్తితో తిరిగిన వాడే. ఆయనతో చర్చలు చేశాను, ఆయనతో నేను ఏకీభవించను. ఆయన కూడా గొప్ప తాత్వికుడు. పర్వీన్ బాబీ, మహేష్ భట్ వీళ్ళందరూ ఆయన శిష్యులు. ఆయనతో హైదరాబాద్ లో బిఎల్ నారాయణ గారని ఒక స్కూల్ పెట్టారు, ఓఎస్సి స్కూలు. ఆయనకు ఫ్రెండ్. ఆయన అక్కడికి వస్తే 2-3 సార్లు ఆయనతో చర్చలు చేశాను నేను. అయితే నేను అపీలింగ్ గా నాకు అనిపించలేదు. అట్లాగే ఇంకా ఈ రామకృష్ణ మఠ్ వాళ్ళతో, తర్వాత ఈ వీళ్ళెవరో ఉంటారు కదా బ్రహ్మకుమారిస్తో, ఎక్కడ నార్త్ ఇండియాలో ఎక్కడ పడితే అక్కడ నేను చర్చలు చేసేవాడిని. ఒక్కోసారి వాళ్ళతో కొట్లాడేవాడిని. ఇట్లా నా తాత్విక ప్రయాణం జరుగుతూ వస్తుంటుంది. ఇప్పటికీ నేను ఆలోచిస్తుంటాను ఏమిటంటే, ఈ ప్రపంచంలో నా జీవితంలో నేను తెలుసుకున్నది ఒక్కటే, ఈ దేశాలదేమున్నది ఒకటైతాయి విడిపోతాయి, దేశాలదేమున్నది ఒకటైతాయి విడిపోతాయి, సరిహద్దులదేమున్నది కత్తి దూస్తాయి. ఒక పోయం ఉంటది ఇందులో, తుపాకి శాంతి. సారీ, ఇది పోయింది, ఇది మాట బహురూపి. ఇది చదువుతాను. నేను మానవ చరిత్రను బహురూపాల ముఖాన ప్రత్యక్షమయ్యే నాగరికతను, సోక్రటిస్, క్రీస్తు, మార్క్సు, జె కృష్ణమూర్తి నాకు ఎంత ముఖ్యమో, నీరో, చెంగీజ్ ఖాన్, టామర్లేన్, హిట్లరు అంతే ముఖ్యం. నా డైరీలో వీళ్లకు సమానంగా పుటల్ని కేటాయిస్తాను. నాకు శాంతి యాగాలు కావాలి, సమరపు వేటలు కావాలి. నా చెవులకు మంగళ వాద్యాలతో పాటు సావుడప్పులు వినిపించనిదే నిద్ర పట్టదు. పంచపక్ష పరమాన్నాలు నింపుకొన్న బొజ్జలు, ఆకలితో మలమలాడే డొక్కలు, ఉండనిదే తృప్తి లేదు. స్టార్ వార్సు రాబందు పాత్ర, ఇటీవల నేను రాసుకున్న డైరీ పుటలు. ఇది మనిషి యొక్క తత్వాన్ని గురించి రాశాను. ఎన్నడూ మనం దీని నుంచి బయటపడతాము? ఎప్పుడు ఈ ప్రపంచంలో మనం శాంతితో బతుకుతాము అనేది నేను నా 75వ ఏట రాసుకున్న మాట ఇదే. ఇప్పుడు నేను 76 ఏండ్లు ఉన్నానండి. 75 ఏండ్లు కంప్లీట్ అయినప్పుడు రాసుకున్నా. 75వ వసంతాన్ని దాటబోతున్నాను. నా కవిత్వమే నా మాటలండి. దయచేసి నా కవిత్వంలోనే ఉంటుంది నేను ఏం చెప్పదలుచుకున్నానో.
75వ వసంతాన్ని దాటబోతున్నాను. కనుచూపు మేరలో అదిగో నా శిశిర శిబిరం. వెనుతిరిగి చూడగా ఒక్కటే దృశ్యం. హింసయే రారాజు జగతికి ఇన్నాళ్ళు. తల్లి దరిత్రికి శృంఖలలనేకం. మానవుడి మనగడకు హద్దులు అసంఖ్యాకం. ప్రశ్నించిన వాడు సాక్రటీస్ అయ్యిండు, ఎదురు తిరిగిన వాడు స్పార్టకస్ అయ్యాడు. అవనిపై ఏనాడో అంతరించింది సామ్యం. ఎప్పుడైతే వ్యవసాయం వచ్చిందో, ఎప్పుడైతే మనం దున్నడం మొదలుపెట్టినామో, అప్పుడు సొంత భూములు ఏర్పడ్డాయి, రాజ్యాలు ఏర్పడ్డాయి, అప్పుడు యుద్ధాలు మొదలైనవి, సైనికులు వచ్చారు. అవనిపై ఏనాడో అంతరించింది సామ్యం, ఉత్పత్తి నెత్తిపై కూర్చుంది స్వామ్యం. మిగులుబడి తోడనే పుట్టిండు దళారి, దోపిడీ దౌర్జన్యం రాసబాటయింది. అన్ని యుగాలలో ఆయుధమే దైవమా, అన్ని కాలాలలో అదే పూజనీయమా, అన్ని మకుటాలకు అదే నిమలి పించమా, ఆయుధం లేకుంటే అధికారమే దక్కదా? యువలోకమా, ఇది నా లాస్ట్ మెసేజ్ మిత్రులతో, యువకులతో చెప్పేది. యువలోకమా వినండి, గాయపడింది కాలం, మనం కాదు కాలం గాయపడిపోయింది. గాయపడింది కాలం, చికిత్స చేయండి. శిథిలమైంది ప్రపంచం, శాంతి శిఖరాలపై పునర్నిర్మించండి అని నేను కోరుకుంటుంటాను. అట్లాగే ఈ ప్రపంచంలో హింస తప్ప ఏ పాపము లేదు. అనేక మతాలు, అనేక వాదాలు, అనేక విషయాల్ని ఇది తప్పు, ఇది పాపం, ఇది పుణ్యం అని చెప్పుకుంటూ వస్తున్నారు. రకరకాల ఏమంటారంటే దుకాణాలు తెరుచుకొని కూర్చున్నాయని నా పోయం ఒకటి ఉంటది. రకరకాల వాదాలు దుకాణాలకు తెరుచుకొని కూర్చున్నాయి, వాటి వైపు వెళ్ళకు అంటాను. నువ్వు ఆలోచించు, నీ ఆత్మ పరిశీలన చేసుకో, ప్రపంచాన్ని చూడు. అట్లనే ఏంటంటే ఈ ఈ ఈ దీనిలో ఈ హింస తప్ప ఇంకేది పాపం కాదు. అంటే హింస అనేది ఏమిటో తెలుసుకోవాలి. హింస అంటే ఒక రక్తపాతమే కాదు, ఒక మానసిక హింస మాత్రమే కాదు, అనేక హింసలు ఉన్నాయి. ఫస్ట్ హింసను తెలుసుకోవాలి. హింసను తెలుసుకొని హింస నుంచి బయటపడితే పాపం నుంచి బయటపడ్డట్టే. నీ జీవితానికి సార్థకత అవుతుంది, మానవుడి జీవితానికి, నా జీవితానికి సార్థక అవుతుంది. నేను ఈ ప్రయాణంలో యుద్ధం చేస్తూ వస్తున్నా, ఎందుకంటే నేను యుద్ధంలో పుట్టిన, యుద్ధంలో పెరిగిన, యుద్ధంలో చేరిన, యుద్ధం చేసిన వాణ్ణి. ఇప్పటికీ సమరం చేస్తున్నాను. ఈ విధంగా నాతో నేనే సమరం చేస్తున్నాను. నేను దీని నుంచి బయటపడతానా? ఇట్లని నేను ఏ జిడ్డు కృష్ణమూర్తినో లేకపోతే ఏ అరవింద ఘోష్నో లేకపోతే రామకృష్ణ పరమహంసనో కాలేదు. నా లోపల కూడా రియాక్షన్స్ వస్తుంటాయి, నా లోపల అనేక రియాక్షన్స్ వస్తుంటాయి. వాటి నుంచి బయటపడడానికి నేను ప్రయత్నం చేస్తుంటాను. నేను సామాన్య మానవుణ్ణే, కానీ నా ఆలోచన విధానం ఇట్లా ఉంది, నా బాట, నా మార్గం ఇది. నా మార్గం కోసమే నా కవిత్వం. నేను వచనము వదిలిపెట్టడానికి కారణం కూడా కవిత్వంలో నేను ఇవి బాగా చెప్పగలను. నా మార్గంలో సరి అయిన ప్రయాణం చేయాలంటే కవిత్వాన్నే నా మాధ్యమంగా ఎంచుకోవాలని నేను కవిత్వాన్నే మెయిన్ ఐటమ్గా తీసుకున్నాను. కథలు రాయడం చిన్నప్పుడే మానేశాను, నవలలు రాయలేదు. నాది ముఖ్యమైనది ఒకటి ఉంది, నోట్ బుక్ ఆఫ్ ఈఆర్ విద్యార్థి నుండి నా జీవితంలో గత 50-60 ఏళ్లలో నేను పొందినటి అనుభవాల్ని, అనుభూతుల్ని, ఒక ప్రత్యేకమైనటువంటి మరో ప్రపంచాన్ని, దాన్ని ఎప్పుడు జరిగిందో అప్పుడు నేను నోట్ చేసుకున్నాను. అక్కడ తప్పులు అబద్ధాలు రాయలేదు. అందుకే ఆ 60-70 ఏళ్లలో 60-70 పేజీల కంటే ఎక్కువ మించదు. అది నా జీవితంలో. దాన్ని డిటిపి చేయించాను, అది ప్రెస్ ముద్రణకు రెడీగా ఉంది. దానికి డాక్టర్ జిఆర్ కృష్ణ అని, జిడ్డు కృష్ణమూర్తి వెంట తిరిగిన వాడు, మ్యాంగ్లూరులో ఉంటాడు, ఒక పెద్ద ప్రొఫెసరు, 4-5 PhD డిగ్రీలున్నాయి. అనేక ప్రపంచ దేశాలు ఆయనకు డీలిట్లు ఇచ్చింది డాక్టర్ జిఆర్ కృష్ణ. ఆయన దానికి ముందు మాట రాశారు, బాగా ప్రోత్సహించారు. ఆయన ప్రొఫెసర్ ఆఫ్ ఎమినెన్స్ అని అంటారు ఆయన్ని. చాలా కొద్ది మంది ఉంటారు ప్రొఫెసర్ ఎమినెన్స్ అని. అట్లాగే బి నరసింహరావు గారు, మీకు ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి, వీళ్ళ గురించి చెప్పాలా. వీళ్ళతో నాకున్న సందర్భం, నా కవిత్వం వాళ్ళు ఎట్లా ప్రోత్సహించిండు,
బి నరసింహరావు ఒక సామాన్యుడు కాదు, ఒక అద్వితీయమైనటువంటి వ్యక్తి. వరవరరావు గారు లాంటి వాళ్ళు ఎట్లయితే వాళ్ళ మార్గంలో వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు, అట్లాగే బి నరసింహరావు కళల రూపంలో చాలా గొప్ప వ్యక్తి. అట్లాగే ఇక్కడ వరంగల్లో అనేక మంది, సుప్రసన్న గారు ఉన్నారు, సంపత్ కుమార్ గారు ఉండేవారు, అరుమిల కృష్ణమూర్తి గారు, వీళ్ళందరితో నాకు సన్నిహిత సంబంధాలుండి వాళ్లతో కూర్చొని నాగిల రామశాస్త్రి వారు మిత్రమండలి కన్వీనర్గా ఉన్నప్పుడు నా కవిత్వాన్ని వినిపించేవారు. గొట్టిముక్కల శ్రీనివాస్ గారు అని ఉండేవారు, వారితో నాకు సాన్నిహిత్యం లేదు, కానీ వారు గొప్ప ఇంగ్లీష్ రచయిత. ఎవ్వరితో కలిసేవారు కాదు. వాళ్ళ నాన్నగారు అనుకుంటా గొట్టిముక్కల రాధాకృష్ణమూర్తి గారు, ఆయన మా వేలూరు సదాశివరావు గారి గురువు. ఆయన గురించి నాకు చెప్పేవారు మా సదాశివరావు గారు. ఇట్లనే నేను కవిత్వం రాస్తే ఆయన దగ్గర పోతారా, చదువుతారా? ఎందుకంటే సదాశివరావు గారు నేను కలిసి ఎన్నో పనులు చేశాం చిన్నప్పుడు. ఆయన టీచరు, నేను శిష్యుణ్ణి. ఆ ఊళ్ళో ఉద్యమాలు చేపట్టేవాళ్ళం. ఇట్లా జరిగింది. నేను ప్రత్యేకంగా ఎన్నో వాటిలలో ఉన్నాను, కానీ అవి అంత ముఖ్యమైనవి కావు నా జీవితంలో. నా కవిత్వం తర్వాత కళలు, నేను ఎవరితో పరిచయమైన గొప్ప వ్యక్తులతో, వాళ్ళు నాకు ముఖ్యం. నా కుటుంబం నాకు బాగా ఇస్తుంటుంది. నా పిల్లలు, నువ్వు డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు, మేం పంపిస్తాము, నువ్వు కవిత్వం రాసుకో, నీకు చిన్నప్పటి నుంచి ఈ కవిత్వం ఉన్నది కదా, దానిలో ఇప్పుడు బహుశా వాళ్ళు వింటుంటారు అమెరికాలో ఇదంతా వాళ్ళిద్దరూ. తర్వాత మా నాన్నగారు ఈ ఒక మాట నేను చెప్పాలి, హిందుస్థానీ సంగీత విద్వాంసుడు, ఉస్మాన్ నవాబుకు ఆస్థాన విద్వాంసుడైనటువంటి పోలవరపు నారాయణరావు గారు, హిందుస్థానీ ఫేమస్ గవయ, ఆయన మా నాన్నగారికి గురువు. మా నాన్న తండ్రి వేలూరు మాణిక్యరాయ, ఆయన తండ్రి కొడుకులు ఇద్దరు ఆయన దగ్గర శిష్యులు, ఇద్దరు కలిసి సంగీతం నేర్చుకున్నారు. విశిష్టమైన గొంతుండేది. అన్ఫార్చునేట్లీ మేము అనుకోలేదు, ఆయన సడన్ గా చనిపోయాడు 1993లో. ఆయన వాయిస్ను రికార్డ్ చేయలేకపోయేది. ఇట్లా జరిగింది. మా కుటుంబం, మా మనవరాలు కూడా ఇప్పుడు హిందుస్థానీ సంగీతం అమెరికాలో నేర్చుకుంటున్నది. హిందుస్థానీ కథక్ డాన్సరు. తర్వాత మా చిన్న మనవడు, వాడు కూడా ఇంగ్లీష్ దానిలో మ్యూజిక్ లో బాగా నిష్ణాతుడు. ఇట్లా కుటుంబంలో సాగిపోతున్నది. ఇట్లా మేము ఇట్లా ఉంటున్నాము. ఇక కవిమిత్రులు, యువ కవిమిత్రులకు నేను సందేశము అనే మాట వాడదలుచుకోలేదు. అట్లాగే నన్ను డాక్టర్ అన్నారు, నేను డాక్టర్ను కాదు. కన్వెన్షనల్ ఎడ్యుకేషన్, నేను బాగా చదివిన వాడిని, బాగా అమెరికన్ సాహిత్యం, ఫ్రెంచ్ సాహిత్యాన్ని, ఇంగ్లీష్లో అంత చదివిన వాడిని, ఈస్టర్న్ సాహిత్యం, వెస్టర్న్ సాహిత్యం, అరబిక్స్ అంతా చదువుకున్న వాడిని. బట్ కన్వెన్షనల్ ఎడ్యుకేషన్ లో నాకు నమ్మకం లేదు. ఐ డిడ్ రీడ్ త్రూఅవుట్ మై లైఫ్. ఐ ఆమ్ రీడింగ్. మధ్యరాత్రి రేసి చదువుతుంటా కొత్త పుస్తకాలు, యువకులై చదువుతుంటా. కానీ నేను డాక్టరేట్ చేయలేదు, నేను డాక్టర్ని కాదు, దయచేసి క్షమించాలి. అట్లాగే యువ కవులకు నేను ఏ సందేశం నేను సందేశం ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ యువ కవులు, యువకులు, యువ రచయితలు, వాళ్లకు డిసిప్లిన్ ఉండాలి. వాళ్ళు అధ్యయనం చేయాలి, క్లాసిక్స్ చదవాలి. మన వేదాలు, పురాణాలు అవి మనం ఒప్పుకోకపోయినా అవి చాలా గొప్పవి, అవి మామూలువి కావు. వాటిని తప్పకుండా అధ్యయనం చేయాలి, వినాలి. మీరు ఒప్పుకోకపోండి వేరే విషయం. అట్లాగే క్లాసిక్స్ అని చదవాలి. ఆధునిక కవిత్వంలో ఉన్నటువంటి గొప్ప కవులు, వాళ్ళను చదువుతూ ఉంటేనే మీరు మీ మార్గాన్ని ఎంచుకోగలరు. కవికి, యువకుడికి చెప్పేది ఏంటంటే, ఏ కవి అయినా కూడా తన మార్గాన్ని ఎంచుకోకపోతే, తన మార్గం అంటూ ఒకటి ఉండకపోతే, ఆ కవి నంబర్ 1 ఒరిజినల్ థింకర్ కాదు, ఒరిజినల్ కవి కాలేడు. ఖచ్చితంగా తన మార్గం ఉండాలి, తన థాట్ ఉండాలి, తన ఫిలాసఫీ ఉండాలి. కవి తప్పనిసరిగా ఒక ద్రష్ట కావాలి, ఒక ఫిలాసఫర్. ఇది మళ్ళా సందేశం అనుకోకుండా దయచేసి నా అభిప్రాయం మాత్రమే. నేను ఎవరికి సందేశం ఇవ్వదలుచుకోలేదు. అది వీళ్ళను చెప్తున్నాను, ఎందుకంటే నేను అబ్జర్వ్ చేస్తున్నా పిల్లల్ని. వాళ్ళు పట్టించుకోవడం, అధ్యయనం తగ్గిపోయింది. నీకు కవిత్వంలో భాష ప్రధానమైంది కదా. ఇంగ్లీషు రచయితలలో డైలాన్ థామస్, ఆయన భాషను ప్రేమించే కవి అయిండు. ఇట్లా మన తెలుగు వాళ్ళు కవిత్వం సంథింగ్ ఇట్ ఈస్ టు బి డన్ విత్, ఇట్ ఈస్ టు బి భాషతో సంబంధం ఉన్నటువంటి
ప్రతి పదం చాలా ముఖ్యమైనది భాష. అట్లా నేను అల్జబ్రాతో పోల్స్తా కవితని. అల్జబ్రాను ఓపెన్ చేస్తే ఎంత పెద్ద ఉపపత్తి అంటారా, ఎంత పెద్దది వస్తుందో ఒక కవితను కనుక ఓపెన్ చేస్తే అంత పెద్ద క్యాన్వాస్ రావాలి. అప్పుడే కవి సార్థకుడు, కవిత్వం సార్థకమైనట్టు. అట్లా నేను ప్రయత్నం చేస్తాను. నేను దానిలో సక్సెస్ అయినో లేదో, పరిపూర్ణత చెందినో లేదో అది మీ అందరూ నిర్ణయించాల్సిన విషయము. కానీ నా అభిప్రాయం అది. ఇట్లా అయిపోయింది అనుకుంటా. ఇంకా సరిపోయింది, అయిందమ్మా, కరెక్ట్ గా సరిపోయిందండి. సరిపోయిందమ్మా. ఈ అమ్మాయి శ్రీదేవి గారు, మీకు చాలా ధన్యవాదాలమ్మా. నా గురించి మంచి పరిచయం చేశారు. మీకు వరంగల్ గురించి, సంఘము, నేను చదువుకున్న బడి గురించి అన్ని తెలుసు అని అదే మొన్నటి మనోహర్ రావు గారు చెప్తుంటే అర్థమైంది. చాలా ధన్యవాదాలు. అట్లాగే సంపత్ కుమార్ గారు చాలా గొప్ప, ఈ ప్రొఫెసర్ గారు చాలా గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. అది మామూలు కార్యక్రమం కాదు. మాలాంటి ఎక్కడో మూలకున్న వాళ్ళను బయటికి తీసుకొచ్చి మా చేత ఇట్లా, మా మిత్రుడు అంటుంటారు, ఎవరు, వాసిరెడ్డి కృష్ణారావు గారు ఉన్నారు. ఆయన నా గురించి 3.5 గంటలు ఇంటర్వ్యూ చేశారు, ఒక వీడియో ఇంటర్వ్యూ. ఆయన అంటుంటారు, అరే ఆయన చాలా గొప్ప వ్యక్తి, మీ మిత్రమా, నాకంటే చిన్నవాడే కానీ వీఆర్ ఫ్రెండ్స్. వాసిరెడ్డి కృష్ణారావు గారు నా గురించి ఆయన చెప్పిన దాన్ని అమెరికాలో కూడా కోట్ చేశారు. నా గురించి చెప్పిన విషయం, ఆయన వ్యాసాన్ని యుఎస్ సభలో కోట్ చేశారు. అట్లా ఆ మిత్రుడు నా గురించి చెప్పారు. ఎంతో మంది ఎన్నో విషయాలు చెప్పారు. దార్శనికుడు అన్నారు, స్థానిక విశ్వమాధవుడు అన్నారు. వాళ్ళ యొక్క వాత్సల్యంతో ఇవన్నీ చెప్పారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. మీకు ముఖ్యంగా మీ అందరికీ ఈ సంస్థ కలకాలం నిలవాలని, ఎంతో మంది మూలకు పడిన వాళ్ళని బయటికి లాగి వాళ్ళ చేత మాట్లాడించాలని ఆశిస్తూ మీ అందరికీ నమస్కారాలు చెప్తూ, ఇందులో పాల్గొన్న వారందరి పెద్దలకు, మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.